సో ఎక్స్టర్నల్ టేబుల్ ఎస్క్యూఎల్ లోడర్లో ఏం చేసినాము ఫస్ట్. సో మనం అనలైజ్ చేసుకున్నాము డేటా ఫైల్ అనలైజ్ చేసుకొని ఏం చేసినాము, టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, టేబుల్ క్రియేట్ చేసుకున్నాము. సో ఆ తర్వాత ఏం చేసినాం, కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేసినాం. కంట్రోల్ ఫైల్లో స్క్రిప్ట్ రాసినాం. ఎలా రాసినాము, లోడ్ డేటా, ఇన్ ఫైల్, సంథింగ్ బ్యాడ్ ఫైల్స్ ఏమున్నాయి, ఇన్సర్ట్, అపెండ్, రీప్లేస్. సో అలా మొత్తం స్క్రిప్ట్ మొత్తం రాసినాము. దాంట్లో స్క్రిప్ట్ మొత్తం రాసి ఆ ఫైల్ని .ctlతో స్టోర్ చేసినాం అనమాట. సో స్టోర్ చేసిన ఫైల్ని ఎక్కడ పెడతామంటే సర్వర్లో పెడతాం. మామూలుగా ఆఫీస్లో యూనిక్స్ సర్వర్లో పెడతాం. సో ఒక పాత్ ఉంటుంది అనమాట. ఇన్ పాత్ వాళ్ళు చెప్తారు, లేదంటే మీ కొలీగ్స్ ఉంటారు ఏ పాత్లో చెప్తారు. సో ఇప్పుడు మన లోకల్లో ఒక ఫోల్డర్ కదా, యూనిక్స్లో ఈ ఫోల్డర్ని పాత్స్ అంటాం. సో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టము. సో మనకు మౌస్తో పని చేయదు, ఓన్లీ కమాండ్స్తోనే పని చేస్తుంది. సో ఈ విధంగా సో ఒక సెకండ్ నేను అది కూడా చూపిస్తాను ఈరోజు. సో నేను మీకు లేదు అది, ఇది ప్రాక్టీస్ వర్షన్ కోసమే. సో ఓకే, ఆఫీసులో ఇలా ఇవన్నీ ఏముండవు, ఏం వేరనేసి రిమోట్ డెస్క్టాప్స్ ఉంటాయి. ఓకే, కంట్రోల్ ఫైల్ని సర్వర్లోకి మూవ్ చేస్తాం. సర్వర్ అంటే ఏంది చూపిస్తాను. సర్వర్ అంటే ఇది ఫైల్స్ ఎలా సర్వర్లో పెడతాం, లోకల్ టు సర్వర్ ఎలా పెడతాం, సర్వర్ టు లోకల్ ఎలా ప్లేస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ నేను చూపించేది ఈవెన్కి ఎవరు చూపించాలనుకుంటా కదా, విన్ఎస్సిపి 50. ఓకే, ఇప్పుడు చూపిస్తుంది. సో ఆ ఫైల్ని సర్వర్లో పెట్టుకుంటాము. ఆ లొకేషన్ నుంచి మనం SQLLDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. లేదా సర్వర్లో ఫైల్ ఉంటుంది, సర్వర్ కనెక్ట్ చేసి ఏ లొకేషన్ అయినా సరే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ పాత్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయాలి. అర్థమవుతుందా? సో అలా ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, SQLLDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే డేటా ఫైల్లో ఉన్న డేటా టేబుల్లోకి మూవ్ అవుతుంది. సో ఎప్పుడు లోడ్ అవుతుంది అంటే SQLLDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. అంతేనా? ఇవన్నీ ఈ కంట్రోల్ ఫైల్ టేబుల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. డేటా ఫైల్ వచ్చిన తర్వాత SQLLDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి డైలీ. ఇదే. సో ఇది ఆల్రెడీ ఉంటాయి, టేబుల్ రెడీగా ఉంటుంది, కంట్రోల్ ఫైల్ రెడీగా ఉంటుంది. సో డేటా ఫైల్ డైలీ వస్తూ ఉంటుంది, ప్రతిరోజు వస్తూ ఉంటుంది. సో వచ్చిన తర్వాత SQLLDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎగ్జిక్యూట్ చేస్తే లోడ్ అయిపోతుంది. సో సిమిలర్గా మనకు ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఎక్స్టర్నల్ టేబుల్. సో దీని పని కూడా అదే. సో డేటాని ఫ్లాట్ ఫైల్ నుంచి టేబుల్లోకి చూపించడం, ఈసారి లోడ్ చేయలేదు. సో SQLLDR ఏం చేస్తుంది, ఫిజికల్గా డేటాను లోడ్ చేస్తుంది. సో బట్ ఎక్స్టర్నల్ టేబుల్ ఏం చేస్తుంది అంటే చూపెడుతుంది అంతే. దాన్ని మనం డిఎంఎల్ ఆపరేషన్ చేయలేము. సో వన్స్ మనకి స్టేజింగ్ టేబుల్, అది ఈ టేబుల్ ఏమంటాం మనం, స్టేజింగ్ టేబుల్ అంటాం. డేటా స్టేజింగ్ టేబుల్ లోపలికి వచ్చిన తర్వాత మనం ఏమైనా చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు SQLLDR. బట్ ఎక్స్టర్నల్ టేబుల్లో డేటా చూపెడతా ఉంటుంది అంతే, అద్దంలాగా. సో ఒక మిర్రర్ ఉంటుంది అనుకో, అటువైపు ఏముంటుందో కనబడుతుంది. సో మిర్రర్ లాంటిది ఎక్స్టర్నల్ టేబుల్లో. సో జస్ట్ చూసుకోవచ్చు అంతే, దాన్ని మనం ఏం టచ్ చేయలేము, డేటాని టచ్ ఏం చేయలేము. కావాలంటే కాపీ చేసుకోవచ్చు, సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి వేరే టేబుల్లోకి మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో బై యూజింగ్ ఎక్స్టర్నల్ టేబుల్ వీ కెన్ వ్యూ డేటా ఫ్రమ్ ఫ్లాట్ ఫైల్ టు డేటాబేస్ టేబుల్. వీ కెన్ వ్యూ, దట్స్ ఇట్. వ్యూ అంటే చూడవచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ టేబుల్. సో ఇలా చూసుకోవచ్చు. డేటా వోంట్ బి స్టోర్ ఇన్ ఎక్స్టర్నల్ టేబుల్. డేటా ఉండదు. సో డేటా లేనప్పుడు మనం ఏం చేయలేము, డిఎంఎల్ ఆపరేషన్ చేయలేము. డేటా లేనప్పుడు డిఎంఎల్ ఆపరేషన్ కుదరదు. సో రన్ టైమ్ ఫ్లాట్ ఫైల్ డేటా విల్ బి డిస్ప్లేడ్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EXT ఇది ఈ టేబుల్ కొట్టినాం అనుకో, ఆ టైంలో ఫ్లాట్ ఫైల్లో ఏ డేటా ఉంటుందో అదే చూపెడుతుంది. ఏం చేయాల్సిన పని లేదు. ఫ్లాట్ ఫైల్ కొత్తగా వచ్చిందా, నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ కొరీ చేసి చాలు, లేటెస్ట్ ఫైల్ని చూపిస్తూ ఉంటుంది. మనకు SQL లోడర్లో అయితే కొత్త ఫ్లాట్ ఫైల్ వచ్చింది, ఒకసారి LDRలో ఎగ్జిక్యూట్ చేసినాం మనం. SQLLDR డేటా ఏదో డేటా X ఉంది, కొత్త ఫైల్ వచ్చింది, దాంట్లో Y ఉంది అనుకున్నాం. స్టేజింగ్ టేబుల్ ఏం చూపిస్తూ ఉంటుంది, XA చూపిస్తూ ఉంటుంది. ఎప్పటిదాకా చూపిస్తుందంటే SQLLDR మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేంత వరకు ఇందులో XA చూపిస్తూ ఉంటుంది. సో లోడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ Y చూపెడుతుంది. ఇప్పుడు SQLLDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత కొరీ చేస్తేనే మనకు దాంట్లో డేటా లేటెస్ట్ డేటా. బట్ ఇది అట్లా కాదు,
ఫైల్ మనం క్వరీ చేసినప్పుడు ఫ్లాట్ ఫైల్లో ఏ డేటా ఉంటుందో అది మాత్రమే చూపిస్తుంది. అర్థమైందా? రన్ టైం డేటా మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫ్లాట్ ఫైల్లో ఏ డేటా ఉంటుందో అది చూపెడుతుంది. ఓకే ఓకే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఫైల్ డేటా మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా ఒక నార్మల్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఇన్సర్ట్ ఇంటూ నార్మల్ టేబుల్ కింద సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది చెప్పినా నేను క్రియేట్ ఇన్సర్ట్ చెప్పా కదా, అది ఓకే అది నేను యాడ్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ నార్మల్ టేబుల్ నార్మల్గా సో ఇలా ఉంటుంది. సో నేను కింద యాడ్ చేసుకుంటాను. డీకీల తర్వాత పెడతాను నేను. సో ఒక టేబుల్ ఉంది సెలెక్ట్, నేను ముందే చెప్తున్నాను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఉంది కదా, సేమ్ టేబుల్ నాకు కొత్త టేబుల్ ఒకటి కావాలి విత్ సేమ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ మొత్తం నాకు కొత్త టేబుల్ ఒకటి కావాలి మొత్తం. ఓకేనా? ఈ క్వరీ చేస్తే ఏం డేటా వస్తుందో ఎగ్జాక్ట్గా కాలమ్ నేమ్స్ అన్నీ కావాలి. అప్పుడు ఏం చేయాలంటే సో ఈ క్వరీ ఉంది కదా, ఈ క్వరీ పైన క్రియేట్ టేబుల్ ఈఎంపీ ఏదో సంథింగ్ TST యాజ్ క్రియేట్ టేబుల్ నేమ్ యాజ్. ఈసారి క్రియేట్ టేబుల్ నేమ్ తర్వాత బ్రాకెట్ పెట్టాల్సిన పని లేదు. యాజ్ పెట్టి కింద సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం రిజల్ట్ ఇస్తుందో యాజ్ ఇట్ ఈస్ అది క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ టేబుల్ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో డేటా ఉంటే డేటా వస్తుంది, డేటా లేకపోతే డేటా రాదు. సో చూద్దాం. సో ఇలా చేసినాం అనుకో ఏమైంది, టెస్ట్ క్రియేట్ అయింది, ఈ టేబుల్ క్రియేట్ అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. సో ఎగ్జిస్టింగ్ టేబుల్ కాపీ చేయాలంటే క్రియేట్ చేయాలనుకుంటే ఇలాగా. సో ఇప్పుడు నాకు వేర్ ఒక ఫాల్స్ కండిషన్, ఎనీ ఫాల్స్ కండిషన్ అంటే ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఒక వాల్యూ, లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ, రైట్ సైడ్ ఒక వాల్యూ, ఇది ఫాల్స్ కండిషన్. ఇది ఏం చేస్తుంది అంటే ప్రతి రోకు 1 = 2 ఫెయిల్, ఈ రో నాట్ ఎలిజిబుల్, ఈ రోకి 1 = 2 నాట్ ఎలిజిబుల్, ఈ రోకి 1 = 2 నాట్ ఎలిజిబుల్. సో ఈ విధంగా ఇది ఒక్క రికార్డ్ కూడా ఇవ్వదు, బట్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన అనుకుందాం, టేబుల్ క్రియేట్ అవుతుంది బట్ వితౌట్ డేటా. ఓకేనా? ఈ క్వరీకి మనకు రికార్డ్స్ ఇవ్వలేదు కాబట్టి డేటా ఉండదు, ఆ క్వరీకి స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆ స్ట్రక్చర్ క్రియేట్ అయ్యింది. ఓకే, సో క్వరీ ఏం రిజల్ట్ ఇస్తుందో దాన్ని బేస్ చేసుకొని టేబుల్ క్రియేట్ అవుతుంది. వేర్ డిపిటి నెంబర్ = 20. ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ నెంబర్ 20 డేటా మొత్తం అందులో ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇలా క్రియేట్ చేస్తాను. సో వన్స్ నా దగ్గర టేబుల్ ఉంది, నేను ఇన్సర్ట్ చేసుకోవాలా, వేరే టేబుల్ నుంచి ఇన్సర్ట్ చేసుకోవాలా, అర్థమవుతుందా? సో అప్పుడు ఏ డేటా ఇన్సర్ట్ చేసుకోవాలా, ఇన్సర్ట్ ఇంటూ పక్కన నార్మల్గా ఇన్సర్ట్ ఇంటూ EMP_TST2 వాల్యూస్ అని పెట్టి ఇలా పెడతాము. ఇలా పెడితే ఏం చేయాలి, ఒక్కొక్క వాల్యూ ఇవ్వాలి, ఒక్కొక్క వాల్యూని ఇవ్వాలి, ఒక్కొక్క రికార్డు ఇన్సర్ట్ చేయాలి. లేదు నాకు సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తం ఇన్సర్ట్ అయిపోవాలి. ఎలా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, ఈ డేటా మొత్తం నేను ఆ టేబుల్కి ఇన్సర్ట్ చేయాలి ఒకేసారి. సో ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలా, సో సేమ్ స్ట్రక్చర్ ఉండాలి, టేబుల్కి ఏ స్ట్రక్చర్ ఉంటుందో ఈ సెలెక్ట్ స్టార్ పెట్టినప్పుడు అదే స్ట్రక్చర్ ఉండాలి. సో అప్పుడు ఏం చేయాలా, ఇలా దీనిపైన ఇన్సర్ట్ ఇంటూ దిస్ టేబుల్, అంతే, ఇంకేం పనిలే. ఇన్సర్ట్ ఇంటూ దిస్ టేబుల్, వాల్యూస్ ఏం రాయకూడదు. ఇన్సర్ట్ ఇంటూ దిస్ టేబుల్ కింద సెలెక్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది, 15 rows ఇన్సర్టెడ్. ఒకవేళ నాకు కొన్ని కాలమ్స్ ఇన్సర్ట్ అవ్వాలా, అప్పుడు ఏం చేయాలా, బ్రాకెట్లో EMP నంబర్, ఈ నేమ్, శాలరీ. సో ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నప్పుడు కింద సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా 3 కాలమ్సే ఉండాలి. అర్థమవుతుందా, EMP నంబర్, ఈ నేమ్, శాలరీ. సో ఈ టేబుల్లో నేను 3 కాలమ్స్కి ఇన్సర్ట్ చేసేటప్పుడు కింద సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా 3 కాలమ్సే ఉండాలి. సో ఈ టేబుల్ స్ట్రక్చర్తోనే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే అలా 15 rows ఇచ్చాను. ఈ క్వరీ ఈక్వల్ టు 30.
6 rows ఇన్సర్ట్. ఓకేనా, అర్థమైందా? సో సెలెక్ట్ స్టేట్మెంట్ టేబుల్తో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. We can create table by using existing table. Copy data from another table. ఓకే, అది దాన్ని లాగౌట్ చేయండి, తర్వాత చూద్దాం. ఓకే, సో ఇలా ఇన్సర్ట్ ఇంటూ నార్మల్ టేబుల్ కింద సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ ఎక్స్టర్నల్ టేబుల్. ఇన్సర్ట్ ఇంటూ నార్మల్ టేబుల్ క్రియేట్ చేసి పెట్టుకుంటాము. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ టేబుల్ అని పెట్టుకుంటాం. సో ఎక్స్టర్నల్ టేబుల్ స్క్రిప్ట్ రాయాలంటే కింద సింటాక్స్ ఉంది. సో దానికంటే ముందు డైరెక్టరీ అంటే ఏం లేదు, ఒక ఫోల్డర్కి డేటాబేస్లో ఒక నేమ్ ఇవ్వడం. ఒక ఫోల్డర్కి డేటాబేస్లో ఒక నేమ్ ఇవ్వడాన్ని డైరెక్టరీ అంటాం. ఓకేనా, డైరెక్టరీ అంటే పాత్ అనే. సో ఆ డైరెక్టరీకి డేటాబేస్లో నేమ్ బై యూజింగ్ డైరెక్టరీతో ఇస్తాం. సో ఈ ఫోల్డర్కి నేను డైరెక్టరీ అనే నేమ్ డేటాబేస్లో వాడుకోవాలనుకుంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలి. ఈ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే సో నెక్స్ట్ మనకు కొన్ని వస్తాయని ఉంటాయి, యూటీఎల్ ఫైల్, నెక్స్ట్ PLSQL. సో వాటికన్నిటికీ డైరెక్టరీ అవసరం. డైరెక్టరీ అంటే ఏం లేదు, ఒక పాత్ ఉంటుంది, ఏదైనా ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్కి డేటాబేస్లో నేమ్ ఇవ్వడాన్ని డైరెక్టరీ అంటాం. సింపుల్గా. సో వీ నీడ్ టు క్రియేట్ వన్ డైరెక్టరీ ఫర్ ద పాత్ కోసం మనం డైరెక్టరీ క్రియేట్ చేయాలి. ఫర్ లొకేషన్ ఆర్ URL, క్రియేట్ ఏ డైరెక్టరీ ఫర్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద లొకేషన్. URL అవసరం లేదు, లొకేషన్. సో క్రియేట్ డైరెక్టరీ, ఈ డైరెక్టరీ నేమ్ యాజ్ ఆ పాత్ ఇచ్చేస్తే సరిపోతుంది. సింగిల్ కోట్స్ క్రియేట్ డైరెక్టరీ నేమ్ యాజ్ సింగిల్ కోట్స్లో మనం ఏ పాత్రలో అయితే మనం ఫైల్స్ పెడుతున్నామో, డేటా ఫైల్ ఏ లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్. క్రియేట్ డైరెక్టరీ ఆబ్జెక్ట్ ఫర్ లొకేషన్ వేర్ డేటా ఫైల్ అవైలబుల్. డేటా ఫైల్ ఎక్కడ ఉంటుందో ఆ పాత్ కోసం మనం డైరెక్టరీ క్రియేట్ చేయాలి. సో ఇలా క్రియేట్ డైరెక్టరీ నేమ్ యాజ్, నేను నా ఫైల్ ఎలా ఉంది ఇక్కడ ఉంది అనుకున్నాను. సో ఈ పాత్ కోసం నేను డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాను. సో ఇలా క్రియేట్ చేసుకున్నాను. ఇది ఏంది, దీని పేరు ఏంది, సో డైరెక్టరీ క్రియేటెడ్. సో ఏ ఆబ్జెక్ట్ అయితే ఆ ఆబ్జెక్ట్ చెప్తుంది. టేబుల్ క్రియేటెడ్, అదేనా, టేబుల్ నేమ్ క్రియేటెడ్, ఇండెక్స్ నేమ్ క్రియేటెడ్, అలా వస్తుంది అన్నమాట. డైరెక్టరీ ఈ నేమ్తో క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఈ నేమ్తో ఈ లొకేషన్లో ఉంది డైరెక్టరీ. సో డైరెక్టరీ ఎక్కడ వస్తుంది అంటే సిస్ స్కీమాలో క్రియేట్ అవుతుంది మామూలుగా. సో అలా లేదు. సో ఇది ఒక్కొక్క స్కీమా. నిన్న చెప్పినాను కదా స్కీమాస్ అంటే ఏందనేసి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్కీమా ఉంటే ఇది సిస్టమ్ స్కీమా నేను యూజ్ చేస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. ఈ సిస్టంలో నేను క్రియేట్ చేసిన అన్ని టేబుల్స్ ఇక్కడ ఉంటుంది. ట్యాబ్ కొడితే ఇక్కడ అన్నీ ఉంటాయి. ఓకేనా, అన్ని టేబుల్స్, దానిలో ఉన్న అన్ని టేబుల్స్ ఇక్కడ వస్తాయి. దానిలో ఉన్న అన్ని వ్యూస్ ఇక్కడ కనపడతాయి. సో ఆ విధంగా అన్ని డైరెక్టరీస్, డిఫాల్ట్ డైరెక్టరీ ఇక్కడ ఉంది. సో 12 క్రియేట్ చేసినాను నేను, ఇది క్రియేట్ చేసిన. సో ఇదేనా డైరెక్టరీ పాత్, ఇన్ ఫోల్డర్ SQL బ్యాచ్ 2 SQL లోడర్ ఇన్ ఫోల్డర్. సో ఈ విధంగా మనం డైరెక్టరీ చూసుకోవచ్చు. లేదు ఇక్కడ పెట్టుకొని సిస్ డాట్ పెట్టుకొని షిఫ్ట్ F4 వచ్చిందా, ఇక్కడ పాత్
పాత్ ఎక్కడ వచ్చింది డీటెయిల్స్. సో సంథింగ్ ఇంకా ఉంది. సో ఇలా కూడా చూసుకోవచ్చు ఎనీ ఆబ్జెక్ట్. సో డైరెక్టరీ క్రియేట్ చేసి పెట్టుకోవాలా. సో మనం ఇక్కడైతే లోకల్లో డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నామో, సో ఆఫీసులో అయితే మనమేం క్రియేట్ చేయాల్సిన పనిలే, ఆల్రెడీ మనం ప్రతిసారి క్రియేట్ చేయరు డైరెక్టరీస్. సో ఎగ్జిస్టింగ్ పాత్స్ ఉంటాయి, ఆ పాత్స్ డైరెక్టరీతోనే మనకి యూజ్ చేసుకోవాలి అంతే. సో ప్రతిదానికి డైరెక్టరీ క్రియేట్ చేయము. ఓకేనా, డైరెక్టరీ వెరీ రేర్, ఆల్రెడీ ఉంటాయి, వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు, అదే డైరెక్టరీ వాడాలి. సో ఆ డైరెక్టరీ యూనిక్స్ బాక్స్ పాత్రలో ఉంటుంది అనమాట అది. సో క్రియేట్ టేబుల్, సో ఇది సింటాక్స్, ఎక్స్టర్నల్ టేబుల్ సింటాక్స్. సో క్రియేట్ టేబుల్ నేమ్ కాలం 1. సో నార్మల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకా నార్మలే. క్రియేట్ టేబుల్ నేమ్ కాలం 1, డేటా టైప్ కాలం 2 నార్మల్, ఇంకా ఎలా టేబుల్ చేస్తాం. సో దాని తర్వాత ఏం చేస్తామంటే ఆర్గనైజేషన్ ఎక్స్టర్నల్. సో ఇది ఎక్స్టర్నల్ టేబుల్కి, సో ఇది కీబోర్డ్ అనమాట. ఎక్స్టర్నల్ టేబుల్ ఆర్గనైజేషన్ ఎక్స్టర్నల్ టైప్ ఒరాకిల్ లోడర్. ఇదంతే, ఇంకా నేర్చుకోవాల్సింది అంతే. మా గుర్తుగా ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. సో దొరుకుతూ ఉంటుంది. డిఫాల్ట్ డైరెక్టరీ, సో మనం డైరెక్టరీ క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డైరెక్టరీ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. డిఫాల్ట్ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. సో ఏ డైరెక్టరీలో అయితే ఫ్లాట్ ఫైల్ ఉంటుందో ఆ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. యాక్సెస్ పారామీటర్స్ రికార్డ్ డీలిమిటెడ్ బై న్యూ లైన్, అంటే కొత్త లైన్ అంటే వేరే రికార్డు, నెక్స్ట్ రికార్డ్ ఎక్కడంటే న్యూ లైన్ వచ్చినప్పుడు నెక్స్ట్ రికార్డు. సో మల్టిపుల్ రికార్డ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే న్యూ లైన్తో ఐడెంటిఫై చేస్తుంది. బ్యాట్ ఫైల్, ఇంకా అదే సేమ్. బ్యాట్ ఫైల్ అంటే ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఆ రికార్డు ఇక్కడ వెళ్తుంది. బ్యాట్ ఫైల్ మనం పెడితే ఈ బ్యాట్ ఫైల్కి వెళ్తుంది. ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై డీలిమిటర్, అంటే కామానా పైపా మనం నేను చూసినాం కదా, సేమ్ ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై కామా అయితే కామా, పైప్ అయితే పైప్. మిస్సింగ్ ఫీల్డ్ వాల్యూస్ ఆర్ నల్, మనం అక్కడ దానికి ట్రైలింగ్ నల్ కావాల్సిన ఇస్తున్నాం. సో ఇక్కడ మిస్సింగ్ ఫీల్డ్ వాల్యూస్ ఆర్ నల్. సో ఏదైనా మిస్ అయితే ఫీల్డ్ దాని ప్లేస్లో నల్. సో ఇక్కడ సేమ్ మళ్ళీ కాలం నేమ్స్, పైన ఉన్న కాలం నేమ్స్ ఇక్కడ పెట్టాలా. బట్ ఇక్కడ ఏం చేయాలంటే నంబర్కైనా సరే క్యారెక్టరే, దేనికైనా సరే క్యారెక్టరే వాడాలి. సిహెచ్ఆర్ఏ పనిచేస్తుంది. సిహెచ్ఆర్ దానికి సైజ్. సో లొకేషన్ ఫైల్ నేమ్, డేటా ఫైల్ నేమ్. లొకేషన్ అంటే ఏంటంటే డేటా ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా. సో ఇక్కడ డైరెక్టరీ నేము, మనకి ఇచ్చిన డైరెక్టరీ నేము, యాక్సెస్ పారామీటర్స్లో రికార్డ్ డీలిమిటెడ్ బై న్యూ లైన్, కొత్త లైన్ వచ్చిందంటే సో కొత్త రికార్డ్ అని దాని లెక్క. బ్యాట్ ఫైల్ నేము, ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై కామా, మిస్సింగ్ ఫీల్డ్స్ ఆర్ నల్. సో ఇది సింటాక్స్ అంతే, దానిలో ఇది ఎందుకు అది ఏం లేదు. సో కాలమ్స్ ఇట్లా. సో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు 12. సో డేటా ఫైల్ నేమ్ 12 డేటా. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అందులో? ఎంపీ నెంబర్, ఈమెయిల్, శాలరీ, డీలిమిటర్ ఏం పెట్టినాం, ఫైల్ పెట్టాం. సో ఈ డేటా ఫైల్తో నేను ఒక ఫైల్ క్రియేట్ చేసి పెట్టుకుంటాను ఆ లొకేషన్లో. ఇక్కడ టెక్స్ట్, ఓకే. ఏం కాలమ్స్ కలవదంటే ఎంప్లాయీ నెంబర్, ఈమెయిల్, శాలరీ విత్ పైప్ అయితే పైప్ లేదు, కామా పెట్టుకున్నాను అనుకో, కామా 1, ఏబిసి, కామా ఏది కార్డు అయితే శాలరీ 1000, 2 బి 5000, 3 సి 6000. సో ఈ డేటాని టేబుల్లో చూపెట్టాలి అంతే. సో నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఈ డైరెక్టరీ క్రియేట్ చేసి పెట్టుకున్నా ముందే. సో మనకు ఆఫీస్లో అది ఆల్రెడీ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఫైల్ నేమ్ ఇది ఇచ్చిన, ఇది క్రియేట్ చేసుకున్నాను. ఏమైంది? టేబుల్ క్రియేట్ అయిపోయింది. టేబుల్ క్రియేటెడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. మనం ఏం ఇన్సర్ట్ చేయలేదు, ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయలేదు.
ఏమొచ్చింది అక్కడ ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటా డైరెక్ట్గా చూపెడతా ఉంది. సో ఫ్లాట్ ఫైల్లో అదే మనం SQL LDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే కంట్రోల్ ఫైల్ రన్ చేస్తుంది. సో డేటా లోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 4D2000 అన్నాం, 4D2000 అన్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏం చేయలేదు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ ఎగ్జిక్యూట్ చేసినాం అంటే రన్ టైంలో ఫ్లాట్ ఫైల్లో ఏ డేటా ఉంటుందో అది అట్లా చూపెడతా ఉంటుంది. సో ఎక్స్టర్నల్ టేబుల్. సో బట్ వీ కెనాట్ డూ ఎనీ DML ఆపరేషన్. సో డిలీట్ చేసాము, ట్రై చేద్దాం. డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్ వేర్ EMP నెంబర్ ఈక్వల్ టు 3. ఏమైంది, ఆపరేషన్ నాట్ సపోర్టెడ్ ఆన్ ఎక్స్టర్నల్ టేబుల్. సో ఆపరేషన్ DML ఆపరేషన్స్ మనకు కుదరదు. సో ఎందుకు, డేటానే ఉండదు అందులో, డేటా చూపెడుతూ ఉంటుంది అంతే. సో కాబట్టి కుదరదు. సో సింపుల్, ఒక అర్థం ఉంది, అటువైపు ఉంది, దాన్ని ఏదైనా నువ్వు ఎరేజ్ చేసాను ట్రై చేసినట్టే, ఏం ఉండదు. అవుతుందా? అవ్వదు. సో ఇది సిమిలర్. సో DML ఆపరేషన్స్ కుదరదు. సో ఇది కావాలంటే ఏం చేయాలి, డేటా ఏమవుతుంది, ఇప్పుడు డేటా ఇక్కడ ఫైల్ డిలీట్ చేసినారనుకో, ఈ ఫైల్ డిలీట్ చేసినారనుకుందాం, ఏమవుతుంది, డేటా పోతుంది. సో అది ఒకటి ప్రాబ్లం, డ్రాబ్యాక్. డేటా ఉంటేనే కనబడుతుంది, డేటా లేకపోతే కాదు. సో ఇప్పుడు నాకు డేటా వేరే టేబుల్లో నాకు మూవ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలా, సేమ్ స్ట్రక్చర్ ఉన్న ఒక టేబుల్ క్రియేట్ చేసి పెట్టుకోవాలా. అంటే ఇది ఉంది కదా, ఈ టేబుల్ పెట్టుకున్నా, ఓకే సరేలే, ఓకే నార్మల్ టేబుల్ క్రియేట్ అయింది. ఏం చేసినాము, ఈ టేబుల్లోకి డేటా కాపీ చేసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ టేబుల్ డేటా. సో అందులో ఉన్న డేటాని ఇన్సర్ట్ ఇంటూ దిస్ టేబుల్. ఇప్పుడు ఈ 4 రికార్డ్స్ ఇందులో ఇన్సర్ట్ అయిపోయినాయి, లోడ్ అయిపోయింది. ఫిజికల్ డేటా ఎగ్జిస్ట్ ఇన్ దిస్ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఇప్పుడు కావాలంటే ఇందులో డిలీట్ స్టేట్మెంట్ కూడా రాసుకో, ఏమన్నా చేసుకో. డేటా ఇందులోకి వచ్చేసింది. ఇప్పుడు డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్ వేర్ EMP నెంబర్ ఈక్వల్ టు 3. సో డేటా ఇంకెక్కడన్నా సరే ఇంక వాడుకోవచ్చు, ఎట్లన్నా వాడుకోవచ్చు. సో 1 row డిలీటెడ్. సో అర్థమైంది. ఎక్స్టర్నల్ టేబుల్ ఏం చేస్తుంది, జస్ట్ చూపెడుతుంది డేటాని. సో ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటాని చూపెడుతుంది. సో అది we cannot do DML operations. So difference between SQL loader interview question, SQL loader external table difference అడిగితే SQL loader ఏం చేస్తుంది, SQL loader కోసం కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలా, SQL LDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే డేటా లోడ్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ టేబుల్కి ఏం లేదు, జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ కొట్టేస్తే అయిపోతుంది. సో దాని తర్వాత కింద ఉంది, కెన్ బి పర్ఫార్మ్ DML ఆపరేషన్స్ ఆన్ ఎక్స్టర్నల్ టేబుల్. సేమ్ దానికి కూడా అదే చెప్పేయచ్చు. సో వన్స్ లోడెడ్ ఇంటూ స్టేజింగ్ టేబుల్ వీ కెన్ డూ DML ఆపరేషన్ ఆన్ స్టేజింగ్ టేబుల్, బట్ వీ కెనాట్ డూ DML ఆపరేషన్ ఆన్ ఎక్స్టర్నల్ టేబుల్. సో అదే కలిపేయచ్చు. సో సపరేట్గా అడిగినాడు అనుకో, కెన్ వీ పర్ఫార్మ్ DML ఆపరేషన్ ఎక్స్టర్నల్ టేబుల్ అని, నో వీ కెన్ నాట్ పర్ఫార్మ్. సో అర్థమైందా, ఎక్స్టర్నల్ టేబుల్ అర్థమైందా లేదా? స్వాతి, సాయి కృష్ణ, ఓకే. సో నెక్స్ట్ మర్జింగ్ అంటే నార్మల్గా కలపడం. ఏం కలపడం, వేరే టేబుల్లో డేటా తీసుకొచ్చి ఇందులో కలపాలి. ఎలా కలపాలా అంటే చెప్తా. We can do multiple DML operation using single command. ఒక కమాండ్తో మల్టిపుల్ DML ఆపరేషన్. మల్టిపుల్ DML ఆపరేషన్స్ అంటే ఏమున్నాయి DML ఆపరేషన్, ఇన్సర్ట్, అప్డేట్. సో మనకేమంటే ఒక సోర్స్ టేబుల్ ఉంటుంది. ఒక సోర్స్ అంటే డేటా ఎక్కడి నుంచి వస్తూ ఉంది, టార్గెట్ టేబుల్ ఉంటుంది, డెస్టినేషన్ టేబుల్ ఉంటుంది. సో డేటా ఎక్కడికి వెళ్ళాలంటే డెస్టినేషన్ టేబుల్ ఉంటుంది. సో మన టార్గెట్ టేబుల్లో టార్గెట్ అనుకున్నాం, టార్గెట్
సోర్స్ టేబుల్లో మనం సోర్స్ టేబుల్ అనుకున్నాం. అంటే సోర్స్ టేబుల్లో ఉన్న డేటాను తీసుకుని వెళ్ళి టార్గెట్ టేబుల్లోకి నేను లోడ్ చేయాలి. ఎలా లోడ్ చేయాలి అంటే, సో ఏదైనా ఒక మ్యాచింగ్ కండిషన్ పెట్టుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ లేదు అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఉంది. సో ఇందులో బ్యాంక్ అకౌంట్ ఉంది. ఎలా రాస్తామంటే టార్గెట్ టేబుల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్, సోర్స్ టేబుల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ చేస్తాం, అంటే జాయిన్ చేస్తాం. జాయిన్ చేసినప్పుడు రికార్డ్స్ ఉన్నాయి అనుకుందాం. సో మన టార్గెట్ మొత్తం సోర్స్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం తీసుకుని వెళ్ళి టార్గెట్ టేబుల్లో పెట్టాలి. సోర్స్ టేబుల్లో ఉన్న డేటాను తీసుకుని వెళ్ళి టార్గెట్ టేబుల్లో పెట్టాలి మన టార్గెట్. ఓకేనా? ఇందులో డేటా ఇక్కడికి వెళ్ళాలి. మనం మ్యాపింగ్ చేస్తాం అకౌంట్, బ్యాంక్ అకౌంట్. సో రికార్డ్ లేదు అనుకో, అంటే సోర్స్ టేబుల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ టార్గెట్లో లేదు అనుకుందాం. లేదు అంటే ఏమని, ఇక్కడ లేదంటే కొత్తగా ఇన్సర్ట్ చేయమని. ఓకేనా? సోర్స్ టేబుల్లో ఉండి టార్గెట్ టేబుల్లో లేదు అంటే దాని మీనింగ్ ఏమంటే టార్గెట్ టేబుల్లో ఇన్సర్ట్ చేయమని. అదే సోర్స్ టేబుల్లోనూ ఉంది, టార్గెట్ టేబుల్లోనూ ఉంది అంటే దాని మీనింగ్ ఏమంటే వేరే కాలమ్స్ ఏదైనా సరే అప్డేషన్స్ వచ్చినాయి, అప్డేట్ చేయమని. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్లో సో ఫోన్ నెంబర్ చేంజ్ చేసినావు, అడ్రస్ చేంజ్ చేసినావు. నేను సుబ్బు ఏం చేసినాడు, కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసినాడు. సో టెంపరీ డేటా మొత్తము ఇందులోకి వచ్చింది. బ్యాంక్ అకౌంట్ నెంబరు సాయిదేమో 1, అడ్రస్ ఏబిసి, సో ఫోన్ నెంబరు 123 అనుకుందాం. సో ఈయన ఎవరు, సుబ్బు. ఓకే, నేము సాయి. 2 ఏది అకౌంట్, అది ఏది అడ్రస్ 2, ఫోన్ నెంబర్ 234, నేను సుబ్బు అనుకుందాం. సో ఆల్రెడీ మన టార్గెట్ టేబుల్ మెయిన్ టేబుల్ అనుకుందాం. 1 అడ్రస్ XYZ ఉంది, ఫోన్ నెంబర్ 123 ఉంది, సరే ఇలా ఉంది డేటా. సో నాకేం కావాలా, సోర్స్ టేబుల్లో ఉన్న మొత్తం ఇది లేటెస్ట్ డేటా లెక్క, ఇది లేటెస్ట్ డేటా. దీన్ని అది తీసుకుని ఇందులో మూవ్ చేయాలి. ఇందులో వేరే ఉన్నాయి అనుకో, 3A సమ్ A ఇలా XYZ ఇలా ఉన్నాయి. దీంతో పనిలే మన టార్గెట్ మొత్తం ఇందులో సోర్స్ టేబుల్లో ఉన్న డేటా మొత్తాన్ని తీసుకొచ్చి అందులో పెట్టాలి అంతే. దానిలో ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రానే. సో నా అకౌంట్ ఇది, నా అకౌంట్లో నో చేంజ్, అట్లే ఉంటుంది, దానికి నో ప్రాబ్లం. ఇది టార్గెట్ టేబుల్ అనేది మెయిన్ టేబుల్. నా అకౌంట్తో నాకు పనిలే. ఈరోజు కొత్తగా ఏదైతే వచ్చినాయో చేంజెస్ అవి. సో ఈరోజు వచ్చిన చేంజెస్ ఏది, అకౌంట్ నెంబర్ 2 కొత్తగా వచ్చినాడు, అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడు. అకౌంట్ నెంబర్ 1 చేంజెస్ చేసుకున్నాడు, అడ్రస్ ఏదో సంథింగ్ చేంజెస్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో, నేను సోర్స్ టేబుల్ అన్నది ఏమంటే టెంపరీ టేబుల్, అంటే ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏదో అనుకున్నాను. ఏం చేయాలి, రెండింటిని నేను కంపేర్ చేసి అందులో రికార్డ్ ఉంటేనేమో అప్డేట్ చేసుకోవాలా, రికార్డ్ లేకపోతేనేమో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సోర్స్ టేబుల్లో తీసుకుని వెళ్దాం. రెండింటిని నేను మ్యాపింగ్ చేసినాను. దేంతో మ్యాపింగ్ చేసినాను, బ్యాంక్ అకౌంట్తో మ్యాపింగ్ చేసిన. అకౌంట్ నెంబర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో సోర్స్ టేబుల్లో ఉండాలా, సోర్స్ టేబుల్లో ఉండి టార్గెట్ టేబుల్లో లేకపోతే ఇన్సర్ట్ అవుతుంది. సోర్స్ టేబుల్లోనూ టార్గెట్ టేబుల్లోనూ రెండిట్లోనూ ఉంటే అప్పుడు ఆ రికార్డ్ అప్డేట్ అవుతుంది. అర్థమవుతుందా? సోర్స్ టేబుల్లో ఉండి టార్గెట్ టేబుల్లో లేకపోతే టార్గెట్ టేబుల్లో ఇన్సర్ట్ అవుతుంది. సోర్స్ టేబుల్లో రెండిట్లోనూ ఉంటే అప్డేట్ అవుతాయి. ఏం అప్డేట్ అవుతాయి, మనం జాయిన్ చేసిన కాలం కాకుండా రిమైనింగ్ ఏమన్నా ఉంటే అవి అప్డేట్ చేసుకోవాలి. సో ఈ కేసులో నేను ఏం చేయాలి ఇక్కడ, సో నాకు 3తో పనిలే, దాంతో పనిలే. నా కంపారిజన్ మొత్తం సోర్స్ టేబుల్ నుంచి టార్గెట్కి. సోర్స్ టేబుల్ ఫస్ట్ రికార్డ్ ఏముంది, 1 ఆల్రెడీ టార్గెట్ టేబుల్లో ఉందా, ఉంటే ఏం చేయాలంటే రిమైనింగ్ కాలమ్స్ మొత్తాన్ని అప్డేట్ చేసేయాలి. సో ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇక్కడ పెట్టేసేయాలి, ఇది కూడా అన్నీ కాపీ చేసేయాలి. ఏం చేంజ్ ఉంటుందో దానికి తెలియదు కదా, అన్నీ ఉన్నది అట్లే కాపీ చేసినాడు, ఉంటే అదే ఉన్నదే చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇది అప్డేటెడ్ రికార్డ్. సో నెక్స్ట్ సోర్స్ టేబుల్ ఇంకో రికార్డ్ ఉంది, ఏముంది 2 ఇక్కడ లేదు. 2 ఇక్కడ లేనప్పుడు ఏమైంది, కొత్తగా ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు లేటెస్ట్ డేటా మొత్తం మెయిన్ టేబుల్లో ఉంది. అర్థమైందా? ఈ పని చేస్తుంది మర్జ్. అర్థమైందా? ఈ ప్రాసెస్ అర్థమైందా లేదా?
సో ఇక్కడ ఏం జరిగింది, అప్డేట్ జరిగింది, ఈ రికార్డ్ ఏమైంది, ఇన్సర్ట్ అయ్యింది. ఓకేనా. సో సోర్స్ టేబుల్ మనం ఏం చేయము, ఇన్సర్ట్ చేయము, అప్డేట్ చేయము. సోర్స్ టేబుల్లో మన టార్గెట్ మొత్తం టార్గెట్ టేబులే, టార్గెట్ టేబుల్లోనే మనం ఇవన్నీ చేస్తాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే, ఇది సోర్స్ టేబుల్ అనుకుందాం. సోర్స్ టేబుల్లో 1B ఉంది, 3B ఉంది, 4C ఉంది. టార్గెట్ టేబుల్లో 1A ఉంది, 1B ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, టార్గెట్ టేబుల్లో సోర్స్ టేబుల్లో ఉండి టార్గెట్ టేబుల్లో ఏం లేదు, ఫస్ట్ రికార్డ్ తీసుకుందాం. ఇది సోర్స్ టేబుల్ 1B, 1 ఉందా, 1 ఉన్నప్పుడు బీని రీప్లేస్ చేయాలి. ఇక్కడ నేను మ్యాపింగ్ కాలం 1 అనుకుంటున్నాను. ఓకేనా. 1 ఉంది, అప్పుడు ఏం చేయాలా, ఏ వెళ్ళి బి వచ్చేసేయాలి. వచ్చేసిందా, వచ్చేసింది. సో నెక్స్ట్ సోర్స్ ఏముంది, 3B ఉంది, ఇందులో 3B లేదు, 3Bని నేను ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా. తర్వాత ఇక్కడ 4C ఉంది, 4C ఇక్కడ 4C. సో లేటెస్ట్ డేటా మొత్తం ఏమైంది, 1B, ఓకే, 2B, 3B, 4C. ఈ రెండు ఇన్సర్ట్ అయినాయి కొత్తగా, ఇది అప్డేట్ అయింది. ఓకేనా. Data has to compare with the source table. If matched, then we can delete. So delete కూడా చేయొచ్చు. When not matched, then we can insert. ఎక్కడ దీని కాకుండా ఉండాలి. When source table record and target table record exist, then we can update or delete. delete చేయము నార్మల్గా, we can update or delete. సో చేసుకోవచ్చు, బట్ నేను ఇంట్లో చేయలే. we can update or delete in target table. ఓకేనా. when data exists only in the source table, then we can insert data in that record in target table. ఇప్పుడు క్లియర్ కదా. సోర్స్ టేబుల్ టార్గెట్ టేబుల్ రెండింటిలోనూ ఉంటే అప్డేట్ డిలీట్ చేసుకుంటాం. సోర్స్ టేబుల్ మాత్రమే ఉంటే టార్గెట్ టేబుల్ ఇన్సర్ట్ చేస్తాం అంతే, సింపుల్. సో దానికి సింటాక్స్ ఇది. ఇవన్నీ ఓకే. మర్జ్ ఇంటూ ఏ టేబుల్లో మర్జ్ చేయాలో ఆ టేబుల్, మర్జ్ ఇంటూ టార్గెట్ టేబుల్ యూజింగ్ సోర్స్ టేబుల్. ఈ సోర్స్ టేబుల్ డైరెక్ట్ టేబుల్ నేమ్ పెట్టేసేయచ్చు, లేదంటే వేరే సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు, క్వరీ కూడా రాసుకోవచ్చు. ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటానో వేరే మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయనుకో, ఆ క్వరీని ఫామ్ చేసుకోవచ్చు. అక్కడ సెలెక్ట్ క్లాస్ మ్యాచ్ అవ్వాలి. సెలెక్ట్ క్లాస్లో డేటా ఆన్ జాయిన్ కండిషన్, ఏ కండిషన్ ఇంతకుముందు పెట్టినాం కదా, సోర్స్ టేబుల్ డాట్ బ్యాంక్ అకౌంట్ ఈక్వల్ టు టార్గెట్ టేబుల్ డాట్ బ్యాంక్ అకౌంట్, అలా పెట్టుకోవచ్చు. సో యూజింగ్ టేబుల్ 1 డాట్ కాలం 1 ఈక్వల్ టు టేబుల్ 2 డాట్ కాలం 1. సో ఇప్పుడు వెన్ మ్యాచ్డ్ దెన్, అంటే మ్యాచ్ అంటే ఏంది, రెండు టేబుల్లోనూ డేటా ఉంది అని. వెన్ మ్యాచ్డ్ దెన్ ఏం చేయాలి, అప్డేట్ సెట్, అప్డేట్ టేబుల్ నేమ్ అవన్నీ ఏమి ఇవ్వకూడదు. ఎందుకంటే మనం అప్డేట్ చేస్తున్నది టార్గెట్ టేబుల్, ఇక్కడే ఆల్రెడీ మెన్షన్ చేసినట్టే. ఇక్కడ మర్జ్ ఇంటూ టార్గెట్ టేబులే దాని టార్గెట్. అప్డేట్ ఇంకా సెట్, ఇంకా మనం ఎలా అయితే మనం సెట్ చేస్తామో కాలం 1 వాల్యూ ఈక్వల్ టు కాలం 2 అలా ఎలా చేస్తాం చూపిస్తే ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. సో ఇక్కడ డిలీట్ అయితే ఇక్కడే వాడుకోవచ్చు. సో అది కాకుండా ఇది వాడాలి అంతే. వెన్ నాట్ మ్యాచ్డ్ దెన్ ఇన్సర్ట్ ఈ కాలం వాల్యూస్ ఇక్కడ కూడా టేబుల్ నేమ్ మెన్షన్ చేయము. సో ఎందుకు చేయము అంటే ఇక్కడ ఆల్రెడీ మనం చేస్తున్నదే ఈ టేబుల్ కోసం, టార్గెట్ టేబుల్ కోసం. సో అట్లా ట్రై చేద్దాం ఒక టేబుల్లో. సో టేబుల్ బ్యాంకు
అకౌంట్ B12 ఫస్ట్ ఏంటి అకౌంట్ నంబర్ అడ్రస్ అదే కదా పెట్టినాము అడ్రస్ క్యారెక్ట్ ఆఫ్ 20 తర్వాత ఫోన్ నంబర్ ఇంకేముంది తర్వాత నేమ్ క్యారెక్ట్ 2 ఆఫ్ 20 క్రియేట్ చేసుకున్నాను. సో సేమ్ స్ట్రక్చర్ ఉన్న ఒకటి స్టేజింగ్ టేబుల్ లాగా పెట్టుకుంటాను. స్టేజింగ్ టేబుల్ అంటే దాని టెంపరీ డేటా ఉంటుంది _ST స్టేజింగ్ టేబుల్ డైలీ వస్తూ ఉంటుంది దాంట్లో మధ్యవర్తిత్వం అన్నట్టు స్టేజింగ్ టేబుల్ క్రియేట్. సో ఇన్సర్ట్ ఇంటూ బ్యాంక్ EACC B12 _ ఇన్సర్ట్ వాల్యూస్ ఏం చెప్పినాం నంబర్ 3 అడ్రస్ తిరుపతి ఫోన్ నంబర్ 12 చాలు 12 అనేది జస్ట్ నా అంతేనా నా అకౌంట్ అందులో 1 2 3 5 2 రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పటివరకు లేటెస్ట్ డేటా నా బ్యాంక్లో అనుకుంది. సో కొత్తగా ఈరోజు ఏమొచ్చినాయి చేంజెస్ వచ్చినాయి. సో సాయి వెళ్ళినాడు బ్యాంక్కి. సాయి వెళ్తే బ్యాంక్లోకి ఖమ్మము ఓకే అడ్రస్ అక్కడ నుంచి ఆయన బెంగళూరుకి వెళ్ళినాడు. ఫోన్ నెంబర్ కూడా మార్చినాడు. ఓకే సో ఇది కొత్తగా ఈయన వచ్చిన సుబ్బు అండ్ కార్డ్ ఆఫ్ ఫోన్ నెంబర్ సుబ్బు. ఈ 2 రికార్డ్స్ కొత్తగా వచ్చిన రికార్డ్స్. డైలీ ఏదైనా జరిగితే ట్రాన్సాక్షన్ అదే చేంజెస్ ఈ టేబుల్లోకి వస్తూ ఉంటాయి. అర్థమైందా? కమిట్ డైలీ ఏదైనా చేంజెస్ చేస్తే ఈ టేబుల్లో వస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. స్టేజింగ్ టేబుల్ ఎట్లా ఓకే. ఓకే ఇప్పుడు 2 రికార్డ్స్ ఉన్నాయి. స్నిప్పింగ్తో పాత డేటా చూపించుకోవాలంటే స్నిప్పింగ్ ఉంటుంది. ఓకే ఇది ఓల్డ్ డేటా. సో మన టార్గెట్ ఏంది ఇక్కడ ఫోన్ నంబర్ సాయి ఏం చేసినాడు 1 కదా అయినా ఇక్కడ ఖమ్మంలో ఉన్న అడ్రస్ ఇది కాస్త ఏమైపోవాలా బెంగళూరు అయిపోవాలా. ఈ ఫోన్ నెంబర్ కూడా మార్చినాడు ఆయన. ఏం మార్చినాడో తెలియదు. ఇప్పుడు కొంచెం స్టేజింగ్ టేబుల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఇది స్టేజింగ్ టేబుల్. ఫోన్ నెంబర్ ఏం మార్చినాడన్నా బెంగళూరుకి వెళ్ళినాడు 564 అని పెట్టుకున్నాడు మొబైల్ నెంబర్. సో ఇక్కడ మళ్ళీ కొత్తగా ఈయన వచ్చినాడు అకౌంట్ నెంబర్ 2. ఓకేనా ఈ రికార్డ్ రావాలి. ఇప్పుడు నేను మర్జ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఏం రావాలా 3 రికార్డ్స్ రావాలి. సో లేదనుకో నేను ఏం చేసింది అలా ఎగ్జిస్ట్ యూస్ చేసి ఏదో రకరకాలు యూస్ చేసి ఒక అప్డేట్ ఎగ్జిక్యూట్ చేయాలా, కొత్తగా మళ్ళీ ఇన్సర్ట్ అప్డేట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేయాలి, సపరేట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. లేదంటే అవ్వదు. అయితే ఇన్సర్ట్
అయిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. 2 స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి సపరేట్గా. అది కూడా ఎలాగా ఎగ్జిస్ట్ ఉంటే అప్డేట్ చేయమనేసి ఒక స్క్రిప్ట్, ఇన్సర్ట్ ఇందులో లేకుండా ఉంటే ఇన్సర్ట్ చేయమనేది ఒక స్క్రిప్ట్. సో 2 స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి సపరేట్గా. బై యూజింగ్ మర్జ్ ఐ కెన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ 1. సో ఇలాంటి కేసెస్లో ఒక టేబుల్ని కంపేర్ చేస్తూ ఇంకో టేబుల్లో లోడ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే మర్జింగ్ చేయాలి. సో చూసుకుందాం. ఇక్కడ ఇది దాని సింటాక్స్. ఏం చేయమన్నాడు, మర్జ్ ఇంటూ టార్గెట్ టేబుల్ ఇది టార్గెట్ టేబుల్. ఓకేనా, మర్జ్ ఇంటూ టార్గెట్ టేబుల్ యూజింగ్ ఏ టేబుల్, స్టేజింగ్ టేబుల్ యూజింగ్ స్టేజింగ్ టేబుల్. సో యూజింగ్ ఆన్ విచ్ కండిషన్, ఆన్ బ్రాకెట్లో మనం రెండిటికి అలియాస్ నేను పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్ టేబుల్ నేమ్ వాడాలి. ఇక్కడ నేను బి పెట్టుకుంటే ఇది బిఎస్ అని పెట్టుకున్నాను. బ్యాంక్ స్టేజింగ్ టేబుల్ 2 ఒకటి అలియాస్ నేమ్ వాడకూడదు. ఇక్కడ బి పెట్టుకుంటే ఇక్కడ బిఎస్. ఎందుకు పెట్టుకోవాలన్నా అంటే ఇక్కడ కాలం నేమ్ సేమ్స్ ఉన్నాయి, కాలం నేమ్ డిఫరెంట్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూద్దాం, అయినా సరే అలియాస్ నేమ్స్ ఇక్కడ వాడుకోవాలి. బి డాట్ ఏసీసీ ఈక్వల్ టు బిఎస్ డాట్ ఏసీసీ. ఒక కండిషన్ అదే, ఆన్ ఈ కండిషన్ బిలో అంటే మెయిన్ టేబుల్లో ఉన్న అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు స్టేజింగ్ టేబుల్లో ఉన్న ఈ అకౌంట్ నెంబర్కి మ్యాచ్ అయితే, వెన్ మ్యాచ్డ్ ఏం చేయాలి, వెన్ మ్యాచ్డ్ దెన్ ఏం చేయాలి, అప్డేట్ సెట్. ఏం చేయమన్నాం, అప్డేట్ సెట్. ఏం చేయమన్నాం, బ్రాకెట్లో బ్రాకెట్ కూడా అవసరం లేదు, సెట్. సో బీలో ఉన్న అడ్రస్ దాంట్లోకి ఏం పెడాలంటే బిఎస్లో ఉన్న అడ్రస్ పిడిటిఆర్ఎస్ఎస్ కామా బీలో ఉన్న అడ్రస్లోకి బిఎస్లో ఉన్న అడ్రస్, బీలో ఉన్న ఫోన్లోకి బిఎస్లో ఉన్న ఫోన్ కామా బీలో ఉన్న నేమ్లోకి బిఎస్లో ఉన్న నేమ్. అర్థమైందా? ఇలా అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ కండిషన్ ఒకటి ఉంది. సో ఈ అప్డేట్ చేసేటప్పుడు ఇక్కడైతే ఈ అకౌంట్ నెంబర్ వాడినాం కదా, దాన్ని అప్డేట్ చేయలేము. ఏదైతే మనం జాయిన్ కండిషన్ వాడుతున్నామో ఆ కాలం మనం అప్డేట్ చేయలేము. గుర్తుపెట్టుకుని రాసినాను నేను. సో ఇది ఎప్పుడైతే వెన్ మ్యాచ్డ్, వెన్ నాట్ మ్యాచ్డ్ దెన్ ఏం చేయమన్నాం, ఇన్సర్ట్ ఏ కాలం ఇన్సర్ట్ చేసినాం అన్నీ బి డాట్ అకౌంట్, బి డాట్ అడ్రస్, బి డాట్ ఫోన్, బి డాట్ నేమ్, వాల్యూస్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఏం చేసినా బిఎస్ డాట్, సరే ఒకటి రాస్తాం, బిఎస్ డాట్ అకౌంట్, బిఎస్ డాట్ అడ్రస్, బిఎస్ డాట్ ఫోన్, బిఎస్ డాట్ నేమ్. ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఆ టేబుల్ ఉన్న దాంట్లో వేసి కాలం. సో మీద మర్జ్ ఇంటూ టార్గెట్ టేబుల్ ఏది మనకు మెయిన్ టేబుల్ B12, బ్యాంక్ అకౌంట్ B12 టేబుల్. సో దానికి అలియాస్ నేమ్ యూజింగ్ సోర్స్ టేబుల్ ఏది ఇక్కడ మనకు స్టేజింగ్ టేబుల్ బిఎస్ ఆన్ ఈ కండిషన్ అకౌంట్ నెంబర్ మ్యాచ్ అయితే ఏం చేసినాము, సో బ్యాంక్ టేబుల్లో మనం అప్డేట్ చేసేసినాం. సో బ్యాంక్లో ఉన్న అడ్రస్ ఈక్వల్ టు కొత్తగా వచ్చిన స్టేజింగ్ టేబుల్ అడ్రస్, బ్యాంక్లో ఉన్న ఫోన్ నెంబర్ ఈక్వల్ టు కొత్తగా వచ్చిన ఫోన్ నెంబర్. సో నేమ్ వచ్చి బ్యాంక్లో ఉన్న నేమ్ కూడా కొంతమంది రాంగ్ ఉన్నప్పుడు చేంజ్ చేసుకుంటారు. సో అట్టా ఇట్టా ఉన్నప్పుడు అంటే సార్ నేమ్ ముందు వెనక అట్లా. సో ఏ చేంజ్ చేసుకున్నా సరే రిమైనింగ్ అన్నీ అప్డేట్. సో వెన్ నాట్ మ్యాచ్డ్ అంటే ఏమని, మన టార్గెట్ టేబుల్లో డేటా లేదని. నాట్ మ్యాచ్డ్ అంటే టార్గెట్ టేబుల్లో అంటే మన బ్యాంక్ టేబుల్లో రికార్డ్ లేదు అని. ఆ కేసులో ఏమవుతుందంటే ఇన్సర్ట్. సో స్టేజింగ్ టేబుల్లో అంటే మనకు సోర్స్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని రికార్డ్స్ కోసం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమైంది, 2 rows మర్జింగ్. స్టేజింగ్ టేబుల్లో 2 rows ఉన్నాయి కాబట్టి 2 rows మర్జింగ్. సో ఆఫ్టర్ మర్జింగ్ ఏమైందో చూద్దాం. ఏమైంది, ముందు ఏమైంది కదా, సో 3లో నో చేంజ్, ఎందుకంటే సోర్స్ టేబుల్లో డేటా లేదు, 3కి సంబంధించిన డేటా లేదు. సో నో చేంజ్. సో 1లో
ఖమ్మం సాయి డేటా ఏమైంది, అడ్రస్ మారిపోయింది, ఖమ్మం అయిపోయింది. డేటా ఏమో 564 అంటే ఖమ్మం ఉన్నింది, బెంగళూరు అయిపోయింది. ఫోన్ నెంబర్ 23 ఉన్నిందేమో ఇప్పుడు 564కి వెళ్ళిపోయింది. సో కొత్తగా సుబ్బు వచ్చినాడు. అర్థమైందా? మర్జ్ అంటే అర్థమైందా? మర్జ్ సైలెంట్గా ఉన్నారు. అర్థమైందా మర్జ్? స్వాతి రెహనా దాంట్లో ఉంది. సో ఇక్కడ నోట్లో పెట్టినాం మనం. నోట్లో అంటే ఈ నోట్లో కాదు, ఈ నోట్లో. ఇది అర్థమైందా? వెన్ మ్యాచ్డ్ దెన్ వీ కెనాట్ అప్డేట్ జాయిన్ కండిషన్ యూజ్డ్ ఇన్ ఆన్ క్లాస్. ఆన్ క్లాస్లో మనం యూజ్ చేసిన కాలం మనం అప్డేట్ చేయలేము. సో అప్డేట్ చేసిన ట్రై చేస్తే ఈ ఎర్రర్ వస్తుంది. ఇది బ్యాంక్ అకౌంట్ నెంబరు. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ అప్డేట్ చేయలే, ఇన్సెట్ మాత్రమే చేస్తున్నాను. ఒకవేళ ట్రై చేస్తే ఏమవుతుందంటే ఎర్రర్. సో ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్ నేను ఆల్రెడీ చెప్పేసినాను. ఎగ్జిస్ట్ రికార్డ్ ఎగ్జిస్ట్ ఉంటే అది. సో ఇక్కడ ఉన్నా కూడా ఓకే. ఇన్కి ఎగ్జిస్ట్కి డిఫరెన్స్ ఏముంది అంటే, ఇన్ అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ వెరిఫై చేస్తుంది. 100 రికార్డ్స్ ఉన్నాయనుకో, 100 రికార్డ్స్ ఒకసారి ఉన్నా సరే మళ్ళా ఎత్తుతూనే ఉంటుంది. మనకు అది మన టార్గెట్ ఏమంటే ఈ లిస్ట్లో ఉంటే వచ్చేసేమని చెప్తాం, ఒక టేబుల్లో ఉంటే వచ్చేసేమని చెప్తాం. ఆ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అన్ని రికార్డ్స్ని ఎత్తుతుంది అది. ఫస్ట్ రికార్డ్కే ఫైన్ అనుకో ఉందని తెలిసిపోయింది, స్టిల్ అది ఏం చేస్తుంది అంటే ఆ టేబుల్లో వెళ్ళి అన్ని రికార్డ్స్ చెక్ చేస్తుందా, ఉందా ఒకసారి ఉంటే చాలు కదా, ఉంటే చాలు. సో కానీ అది ఏం చేస్తుంది అంటే ఎవ్రీ రికార్డు వెతుకుతుంది అనమాట. ఒక ఫస్ట్ రికార్డ్కి దొరికినా సరే ఆ వాల్యూ 100 రికార్డ్స్ని వెతుకుతుంది. ఎగ్జిస్ట్ ఏం చేస్తుంది అంటే ఒక్కసారి అట్లా హిట్ అయిందంటే రిటర్న్ అయిపోతుంది. ఫస్ట్ రికార్డ్కి దొరికేసింది అనేది బయట వచ్చేస్తుంది. సో ఎగ్జిస్ట్ విల్ రిటర్న్ ఫస్ట్ అకరెన్స్లోనే వచ్చేస్తుంది బయటికి. సో ఈ అయితే మొత్తం కంప్లీట్గా అది ఓకే. స్క్రీన్ కనబడుతూ ఉంది కదా, కనబడుతుంది. ఓకే. సో ఇన్ని ఏం చేస్తుంది, సో మనం వెరిఫై చేస్తాం, లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో వెరిఫై చేస్తాము. సో 1 to end వరకు అది వెళ్ళి వెతికి దొరికినా సరే మళ్ళీ వెతుకుతూనే ఉంటుంది. కంప్లీట్గా వెతికి మళ్ళీ బయట వస్తుంది. ఎగ్జిస్ట్ ఒక్కసారి కనపడితేనే బయట వస్తుంది. సో ఇన్ లిస్ట్లో వెతికితే ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్ ఏం చేస్తా అంటే ఇట్ విల్ రిటర్న్ బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్సా అంతే. సో హౌ టు కనెక్ట్ డేటాబేస్ ఫ్రమ్ పుట్టి అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది. సో జస్ట్ ఇది క్యాజువల్. పుట్టి కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా కనెక్ట్ చేస్తాం డేటాబేస్ పుట్టి. సో నా దగ్గర నేను ఏం చూపిస్తాను. సో ఫైల్స్, సర్వర్ అంటే ఏంటి, ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి అవన్నీ చెప్తాను ఇప్పుడు. సో దానికి ముందు సో పుట్టి నుంచి కనెక్ట్ చేయాలా. పుట్టి అంటే సిమిలర్ టు కమాండ్ ప్రాంప్ట్ ఇన్ విండోస్. మనకు విండోస్లో కమాండ్ ప్రాంప్ట్ ఉంది, యూనిక్స్లో మనం పుట్టి సర్వర్ కనెక్ట్ చేస్తాం. ఇది సిమిలర్ అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. సో ఎలా కనెక్ట్ చేస్తాము, బై యూజింగ్ SQL ప్లస్ కమాండ్. సో చేయండి, ఇది కమాండ్ ప్రాంప్ట్, ఇది కమాండ్ ప్రాంప్ట్. నేను డేటాబేస్ కనెక్ట్ చేయాలా, ఏం చేయాలంటే SQL ప్లస్ యూజర్ నేమ్ అడుగుతా ఉంది. ఏ యూజర్ నేమ్, సిస్టమ్. పాస్వర్డ్ అడుగుతూ ఉంది, వెల్కమ్. నేను నాది కనపడదు, పాస్వర్డ్ అట్లానే ఉంటుంది. సో ఆఫీస్లో ఏం చేస్తుందంటే హోస్ట్ నేమ్ కూడా అడుగుతుంది. అక్కడ సర్వర్లు ఉంటాయి కదా, సపరేట్ ఉంటాయి కదా. సో హోస్ట్ నేమ్ అడుగుతుంది, ఇక్కడ అడగగా
సో ఈ SQL సింబల్ వచ్చేసిందంటే అది డేటాబేస్ కనెక్ట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, సెలెక్ట్ స్టాఫ్ దిస్ టేబుల్, సెలెక్ట్ స్టాఫ్ ఇప్పుడే కదా నేను క్రియేట్ చేసినాను ఈ టేబుల్, ఇదే కదా. సో అదే సేమ్ డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది. సో ఈ టూల్ ఉంది కదా, నేను అడిగినాను ఆయన సేమ్ అదే ఉందని, జస్ట్ టూల్ అది అంతే. మనకి ఏదైతే కనపడుతూ ఉంటుందో అది SQL డెవలపర్ టూల్ అంతే. డేటా మొత్తం ఒరాకిల్ సాఫ్ట్వేర్లో ఉంటుంది, డేటాబేస్లో ఉంటుంది. సో ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఎక్స్ప్రెస్ ఎడిషన్. సో ఇది మనం కనపడేది ఒక టూల్. సో మనం ఇది డేటాబేస్ని కనెక్ట్ చేసుకున్న ఒక చిన్న టూల్ ఇది, ఓకేనా. యూజర్ ఇంటర్ఫేసెస్ చాలా ఉంటాయి. సో ఇది ఒక టూల్, టోడ్ అనేది ఒక టూల్. సో టోడ్ ఓపెన్ చేస్తాను, టోడ్ ఇక్కడ అది కప్ప. సో టోడ్ ఇలా ఉంటుంది, ఇప్పుడు ఉంది కదా టోడ్ ఇలా ఉంటుంది, ఇదే టోడ్. ఈ కప్ప సింబల్ సరే అది ఓపెన్ అయ్యేలా చూద్దాం. సో ఇది మన డేటాబేస్ ఓపెన్ అవుతా ఉంటాం. సిస్టమ్ సెలెక్ట్, ఇది టోడ్, ఓకేనా. సెలెక్ట్ స్టాఫ్ దిస్ టైప్ వచ్చింది, డేటా వచ్చిందా? ఏందా సింపుల్. కొన్ని కంపెనీలు SQL డెవలపర్ వాడతారు, ఇది జస్ట్ ఇది, ఓకేనా. కొన్ని కంపెనీలు టోడ్ వాడతారు, ఇదేంది, ఇది జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ టు కనెక్ట్ డేటాబేస్. నేను ఏం చేయలేదు ఇక్కడ. సో ఈ యాక్చువల్ డేటాబేస్లో డేటానే, ఇది డేటా, ఇది డేటాబేస్ అనుకున్నాం. డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అయింది. సో దీన్ని కనెక్ట్ చేసేదానికి కొంతమంది ఏం చేస్తారంటే SQL డెవలపర్ యూజ్ చేస్తారు, ఓకేనా. కొంతమంది ఏం చేస్తున్నారంటే టోడ్, కొంతమంది PLSQL డెవలపర్ అనేసి ఉంటుంది, ఓకేనా. PLSQL డెవలపర్ సంథింగ్ ఉంటాయి. ఇంకా కొన్ని కస్టమైజ్ టూల్స్ చిన్న ఉంటాయి. సో 80 to 90% SQL డెవలపరే వాడుతూ ఉంటారు, 80% పైనే SQL డెవలపర్. సో కొన్ని ఒక 10% వరకు టోడ్ వాడతారు. సో రిమైనింగ్ చాలా రేర్ కేసులో మాత్రమే వేరే టూల్స్ యూజ్ చేస్తారు. ఏ టూల్ యూజ్ చేసినా సరే సో సిమిలర్గానే ఉంటుంది. సో SQL డెవలపర్లో ప్రాక్టీస్ చేస్తే వేరే అన్నిటి ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఓకేనా. మొత్తం టార్గెట్ మొత్తం ఏంది, డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. సో మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి కనెక్ట్ చేసిన, పుట్టి నుంచి కనెక్ట్ చేసిన, సో మొత్తం డేటాబేస్కే కనెక్ట్ అయ్యేది. సో మనం అక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేసినాం, ఎక్కడికి వెళ్ళింది అది, ఈ డేటాబేస్లోకి వెళ్ళింది. సో నేను కమాండ్ ప్రాంప్ట్స్ ఎగ్జిక్యూట్ చేసిన, అది ఎక్కడ కనెక్ట్ అయింది, ఈ డేటాబేస్కి కనెక్ట్ అయింది. సో ఇక్కడ నుంచి వచ్చింది డేటా. టోడ్ కనెక్ట్ చేసిన, డేటాబేస్ కనెక్ట్ అయింది. ఆ క్వరీ చేస్తానే టేబుల్ ఇక్కడ నుంచి డేటా వచ్చింది. సో ఇది మెయిన్ ఏది, ఈ డేటాబేస్, ఇది మెయిన్ డేటాబేస్. ఇవన్నీ ఇప్పుడు నేను SQL డెవలపర్, ఇవన్నీ జస్ట్ టూల్స్,
కనెక్ట్ చేసుకోవడానికి. అర్థమైందా? ఇప్పుడు నేను నువ్వు అడిగిన డౌట్ ఇప్పుడు క్లియరా? ఇది ఇప్పుడు నేను వాడుతున్నది ఇక్కడ 11G, ఇక్కడ వాడుతున్నది. ఎలా తెలిసింది? వర్షన్స్ ఉంటాయి, టేబుల్ దాని కూడా ఉంటుంది వర్షన్ టేబుల్. $v వర్షన్ టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ $v వర్షన్. ఆ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఏది? Oracle డేటాబేస్ 11G ఎక్స్ప్రెస్ ఎడిషన్. నిన్న ఏమనేది మా దాంట్లో ఎంటర్ప్రైజ్ ఎడిషన్, ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అలా ఉంది. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఇది డేటాబేస్. ఇదే కొరి నువ్వు దాంట్లో కూడా ఎగ్జిక్యూట్ చేయి, ఎక్కడన్నా ఎగ్జిక్యూట్ చేయి. ఇక్కడ సేమ్ డేటా. సో మొత్తం డేటాబేస్ కనెక్ట్ అయినాయి, అన్నీ వస్తుంది. సో SQL డెవలపర్ ఇది కమాండ్ ప్రాంప్ట్ నుంచి సెలెక్ట్ స్టార్ $v వర్షన్. అదేనా? అర్థమైంది? ఇప్పుడు డేటాబేస్ దాని టూల్స్. సో మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. 80 to 90% ఇదే SQL డెవలపరే. ఇక్కడ నేను వాడుతున్నదే ఎక్కువ కేసెస్లో ఇదే వాడతారు, చాలా వరకు ఇదే ఎక్కువ ఉంటుంది. సో దాని తర్వాత సో ఏంటి ఎలా కనెక్ట్ చేస్తామంటే పుట్టి నుంచి పుట్టి ఉంటుంది, పుట్టి సర్వర్ కదా. ఓకే, సో ఇప్పుడు చూపిస్తాను. దానికంటే ముందు చిన్న కాన్సెప్ట్ చెప్తాను. సో పుట్టి నుంచి అలానే కనెక్ట్ చేస్తాం. యూజర్ నేమ్, పాస్వర్డ్, హోస్ట్ నేమ్ ఇలా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఎలా ఇది ఎగ్జిట్ అంటే బయట వెళ్ళిపోతుంది. నేను SQL ప్లస్ పెట్టాను. యూజర్ నేమ్ అడుగుతుందా, అక్కడే system/welcome ఇచ్చేసేయచ్చు. సో ఇక్కడ రాసినాను కదా, యూజర్ నేమ్ /పాస్వర్డ్. @ హోస్ట్ నేమ్ ఉంటే మీకు ఆఫీస్లో అది వాడాలి, ఇక్కడ లేదు నాకు, కనెక్ట్ అయిపోయింది. సో ఈ విధంగా అక్కడ కూడా అంతే, సేమ్ కమాండ్. సో నెక్స్ట్ స్పూల్ ఫైల్. స్పూల్ అంటే ఏమంటే కమాండ్ ప్రాంప్ట్ అయినా సరే ఎక్కడన్నా ఇట్లా ఏ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం చూసుకోవడానికి స్పూల్ ఫైల్. సో ఎలాగా ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యింది CLS ఎగ్జిట్. ఏ పాత్ర ఉన్నాం మనము? ఈ CC యూజర్లో ఉన్నాం. చేంజ్ చేయాలనుకుంటే ఎక్కడన్నా సరే స్పూల్ ఉంది ఆల్రెడీ. నేను ఈ పాత్కు వెళ్ళాలా, ఈ పాత్కి వెళ్ళాలి అంటే కమాండ్ ప్రాంప్ట్లో CD స్పేస్ ఆ పాత్, చేంజ్ డైరెక్టరీ టు దట్ పాత్. సో పుట్టిలో కూడా ఇదే CD స్పేస్ ఆ పాత్. సో ఆ పాత్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి SQL ప్లస్ కనెక్ట్ చేస్తాను. SQL ప్లస్ system/welcome కనెక్ట్ అయిపోయింది. సో నా టార్గెట్ ఏమంటే ఇక్కడ నుంచి ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా సరే అది నాకు ఒక నోట్ ప్యాడ్లో స్టోర్ అవ్వాలి. ఏదైనా ఎగ్జిక్యూట్ చేసుకొని ఇక్కడ స్టోర్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్పూల్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్, స్పూల్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్, స్పూల్ స్పేస్ b12.txt, b12.txt. సో ఏమైంది ఇక్కడ v12 క్రియేట్ అయిందా? ఫైల్ క్రియేట్ అయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈవెంట్, వచ్చింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్, ఏదో బ్రాంచెస్, బ్యాంక్ అకౌంట్ ఏదో టేబుల్ ఉంది నాకు గుర్తులే, కింద చూసుకో v డౌన్ బ్యాంక్ అకౌంట్ కాపీ పేస్ట్ చేయడానికి రైట్ క్లిక్ ఇస్తే చాలు, పేస్ట్ అయిపోతుంది. సో ఇది ఈ డేటా మొత్తం నేను ఏం చేయాలి, అదే ఈ 5 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసిన ఇందులో రాలే. ఎప్పుడు వస్తుందంటే స్పూల్ ఆఫ్ చేసినప్పుడు వస్తుంది. స్పూల్ ఆఫ్ చేసేంత వరకు అది లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఏదన్నా కమాండ్ అన్నా తెలుసుకొని స్పూల్ ఆన్ చేసింటే ఆ ఫైల్లో స్టోర్ అయిపోతుంది. సో ఈ 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినాం. లాస్ట్ ఏం చేయాలా, స్పూల్ స్పేస్ ఆఫ్,
స్కూల్ ఆఫ్ అయిందా? సో సైజు 6 KB. సో ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసిన దాని రిజల్ట్ అర్థమైందా? సో ఈ విధంగా మనం నోట్ చేసుకోవచ్చు. దానివల్ల యూజ్ ఏముంది అంటే మైగ్రేషన్ అప్పుడు వేరే వాళ్ళు మన ఆబ్జెక్ట్స్ మనం ప్రాపర్గా కంపైల్ అయిందా లేదా అని ప్రూఫ్ కావాలా. ప్రాపర్గా కంపైల్ అయింటే ఏమవుతుంది, ఎర్రర్ లేకుండా అక్కడ మెసేజ్ వచ్చి ఉంటుంది, ప్యాకేజ్ క్రియేటెడ్, ప్యాకేజ్ బాడీ క్రియేటెడ్, అలా వస్తాయన్నమాట మెసేజెస్. అలా వచ్చి మనం స్కూల్ ఫైల్ ఇమ్మన్నాం అనుకో, దాని మీనింగ్ ఏంది, కరెక్ట్గా క్రియేట్ అయినట్టు. అందులో కానీ ఎర్రర్ ఉంది అనుకో, ఏమని ఎర్రర్ క్రియేట్ అవ్వలే అని మనం ఏదన్నా నోటీస్ చేయడానికి కోసం, వెరిఫై చేసేదానికోసం ఈ ఫైల్స్ అడుగుతాం. ఇది కైండ్ ఆఫ్ లాగ్ ఫైల్ అనుకో. టేబుల్ ఒకటి ఉంది, తెలిసిపోతుంది కదా ఇది టేబుల్ క్రియేట్ చేసడం ఎర్రర్ వచ్చింది, వాళ్ళకి తెలియదు, ఎగ్జిక్యూట్ చేస్తారు, ఇచ్చేస్తారు, అయిపోయింది అంటారు. మనం ఏదైనా స్క్రిప్ట్ ఇచ్చినామనుకో, అది కంపైల్ చేసి వేరే ఇన్స్టెన్స్లో వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు, వాళ్ళకి తెలియదు అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిందో లేదో తెలియదు. ఈ స్కూల్ ఫైల్ మనం పెట్టినామనుకో, ఈ ఫైల్ ఏమని అడుగుతాం రిటర్న్, అప్పుడు ఆ ఫైల్ ఇస్తే ఇంత ఓపెన్ చేసి చూసుకుంటే ఎర్రర్స్ ఏమైనా లేకపోతే ప్రాపర్గా క్రియేట్ అయినట్టు, లేదంటే లేదు. సారీ. సో అంతే. సో ఇవన్నీ ఈ సింపుల్ ఇవన్నీ. సో ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ నుంచి కోడ్ కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే డెవలప్మెంట్, ఓకేనా. అంటే కొత్తగా మన దగ్గర లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఒక టేబుల్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కొత్త నుంచి, ఫస్ట్ నుంచి, అప్పుడు డెవలప్మెంట్ వర్క్ అది. సో అప్గ్రేడేషన్ అంటే ఆల్రెడీ ఉంటుంది, ఏదైనా చేంజెస్ చేయాల్సి వస్తాయి కోడ్. సో అప్పుడు అది సపోర్ట్ అంటే ఆల్రెడీ ఇది లైవ్లో పోతూ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రొడక్షన్ లైవ్ యూజ్ చేస్తూ ఉంటారు, దాంట్లో ఏదైనా ఇష్యూస్ వస్తే మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. సో సేమ్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం కాంటాక్ట్ అవుతాం కదా బ్యాంకుకి, ఓకేనా. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు టికెట్ రైజ్ చేస్తారు, సో దాంట్లో మనం చేస్తాము. సో జాబ్స్ షెడ్యూల్ చేస్తారు డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డిమార్ట్లో ఇంత బిజినెస్ జరిగింది, ఫ్లాట్ ఫైల్లో డేటా వస్తూ ఉంది. డైలీ ఏం చేయాలి మనము, SQL LDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలా, వేరే ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయాలా, ఏ టేబుల్లోకి వెళ్ళాలా ఆ టేబుల్కి వెళ్ళాలా. ఏం చేస్తాము, ఆల్రెడీ మన కంట్రోల్ ఫైల్ ఉంటుంది, కంట్రోల్ ఫైల్ టేబుల్ ఉంటుంది, రెడీగా ఉంటుంది. సో దాని తర్వాత ప్రొసీజర్ క్రియేట్ చేసి పెట్టింటాము. ప్రొసీజర్ ఏం చేస్తుంది అంటే ఈ స్టేజింగ్ టేబుల్లో డేటాను తీసుకొచ్చి మల్టిపుల్ టేబుల్స్లోకి అది ఇన్సర్ట్ చేస్తుంది అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈరోజు వచ్చింది మనం కూర్చొని ఈ SQL LDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి ఈ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలి, మళ్ళీ రేపు ఎగ్జిక్యూట్ చేయాలి, ఎల్లుండి మనం కూర్చొని చేయాల్సిన పనిలే, ఓకేనా. ఈ సీక్వెన్స్గా మనం షెడ్యూల్ చేసి పెట్టేస్తాం. ప్రతిరోజు మనం చేయాల్సిన పని లేదు, జాబ్స్ షెడ్యూల్ చేసేదానికి మనకు క్రాన్ జాబ్స్ ఉన్నాయి, యూనిక్స్లోనే క్రాన్ జాబ్స్ పెట్టేయచ్చు. సో క్రాన్ జాబ్స్ ఉంటాయి, సో షెడ్యూల్ చేసుకోవచ్చు. క్రాన్ జాబ్స్ చేయకపోతే కొన్ని టూల్స్ ఉన్నాయి, యాక్టివ్ బ్యాచ్ అంటే ఓకేనా. యాక్టివ్ బ్యాచ్ అనేది ఒక టూల్, ఆటోసిస్ అని, కంట్రోల్ M అని, సో చాలా టూల్స్ ఉన్నాయి. సో దీని పని ఏమంటే ప్రతిరోజు క్యాలెండర్ బట్టి క్యాలెండర్ సెట్ చేసి పెట్టుకొని ఈ ప్రతిరోజు ఇన్ని అవర్స్కి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది రాసి పెట్టేస్తుంటాం, షెడ్యూల్ చేసి పెట్టేస్తుంటాం. డైలీ ఎవరో కొంతమంది మానిటర్ చేస్తూ ఉంటారు, ఏమైంది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందా, ఏమైనా ఎర్రర్ వచ్చిందా, మానిటర్ చేయడం వాళ్ళ పని. అంతేగాని రోజు కూర్చొని మనం ఎగ్జిక్యూట్ చేయము. ఈ టూల్స్ ఎగ్జిక్యూట్ చేస్తాయి, జస్ట్ వేరే కొంతమంది ఎవరైనా ఉంటారు ప్రెషర్లో వేరే మానిటర్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఫెయిల్ అయిందంటే ఏమంటే ఏదో ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సో ఇన్ఫార్మ్ చేస్తారు మనకు, లేదంటే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళకి, ఇట్లా. సో ఇన్స్టెన్సెస్ ఇలా ఉంటాయి. సో డెవ్ ఇన్స్టెన్స్ అనేసి డెవలప్మెంట్, మనకు ఏదైనా సరే కొత్తగా కోడ్ వచ్చింది లేదా ఇష్యూస్ ఫిక్స్ చేయాలా, టెస్ట్ చేసుకోవాలా, మనకు డెవలపర్స్కి ఏం చేస్తామంటే మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఇది ఒక ఇన్స్టెన్స్ మాత్రమే నా దగ్గర, ఇది ఉన్నది ఒకటే ఒక ఇన్స్టెన్స్ నా దగ్గర. సో ఇటువంటివి మల్టిపుల్ డేటాబేసెస్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి. సో డెవ్ ఇన్స్టెన్స్ అని, PT, SIT, UAT, ప్రొడక్షన్ అని. సో డెవ్ ఇన్స్టెన్స్లో ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా, సో ఏదైనా టెస్ట్ చెక్ చేసుకోవాలనుకున్నా మనం డెవ్లో ఏమైనా చేసుకోవచ్చు. సో సింపుల్ ఒక టేబుల్ క్రియేట్ చేయాల్సి వచ్చింది నాకు,
ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలా, వాళ్ళు యూజ్ చేసుకోవాలి ప్రొడక్షన్లో. సో బ్యాంక్ టేబుల్ క్రియేట్ చేయాలి. చేసినాం ఇప్పుడు ఏంది బ్యాంక్ ఏసీసీ B12 అనే టేబుల్ ఒకటి క్రియేట్ చేసినాం. ఎక్కడ క్రియేట్ చేస్తామంటే డెవ్లో క్రియేట్ చేస్తాం. మనం డెవ్లో క్రియేట్ చేసి ఆ స్క్రిప్ట్ మాత్రమే ఇస్తాం వేరే వాళ్ళకి. మనం వెళ్ళి క్రియేట్ చేయము. యూఏటీలోనో ప్రొడక్షన్లో మనకు యాక్సెస్ ఉండకపోతే స్క్రిప్ట్ మాత్రం స్క్రిప్ట్ రెడీగా ఉండాలి. స్క్రిప్ట్ని ఏం చేయాలా, రిపాజిటరీలో పెట్టాలి. రిపాజిటరీస్ అనేసి అంటే ఏమంటే లైబ్రరీ, ఒక ఫోల్డర్. మనమైనా ఏం చేస్తాము, ఈ స్క్రిప్ట్ కావాలంటే ఏం చేస్తాము, ఎక్కడన్నా సేవ్ చేసి పెట్టుకుంటాం కదా. సేమ్ స్క్రిప్ట్ ఎక్కడన్నా ఒక రిపాజిటరీలో పెడతాం. సో రిపాజిటరీస్ ఉంటాయి అక్కడ. ఆ స్క్రిప్ట్ ఏం చేస్తారంటే రిపాజిటరీలో పెట్టి వీళ్ళకి చెప్తామన్నమాట, ఇక్కడ పెట్టినాము మీరు మూవ్ చేసుకోండి, మైగ్రేట్ చేసుకోండి చేయమని. దానికి ప్రాసెస్ ఉంటుంది, ప్రొడక్షన్కి వెళ్ళేదానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ దాకా వెళ్ళాలి. ప్రొడక్షన్ అంటే ఏమంటే లైవ్, ఇప్పుడు వాడే వాళ్ళంతా ప్రొడక్షన్. ఇక్కడ దాకా వెళ్ళాలి అంటే మధ్యలో ఇన్ని ఉంటాయి. ఇక్కడ పీటీలో వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఏది కోడ్. సో పీటీ కొన్ని కంపెనీలో పీటీ ఉండకపోతే ఎస్ఐటి ఉంటుంది. సో ఈ రెండు ఉండొచ్చు, లేదంటే ఒకటే ఉండొచ్చు. ఓకే, ఎస్ఐటి ఉంటుంది. సో మనం క్రియేట్ చేసిన టేబుల్ కానీ ప్రొసీజర్ కానీ ఫంక్షన్ కానీ ఇక్కడ డెవలప్ క్రియేట్ చేస్తాము. ఆ కోడ్ని పీటీలోకి మూవ్ చేసి అక్కడ టెస్ట్ చేస్తారు. అక్కడ కూడా సక్సెస్ అయిపోయిందంటే నెక్స్ట్ ఎస్ఐటి అట్లా. ఓకేనా, ఎస్ఐటి సిస్టమ్ ఇంటిగ్రేషన్ వాళ్ళ సిస్టమ్స్లో పనిచేస్తున్నాయో లేదని చెక్ చేస్తారు. సో అన్నీ కంపాటబుల్ అంటే ప్రాబ్లం లేకుండా పనిచేస్తాను అన్నది. ఓకే, యూఏటీ అంటే యూజర్స్, వాళ్ళు ఎవరైతే వాడాలో ఒక ముందు చెక్ చేసుకోవడం అనమాట. యూజర్స్ వాళ్ళ తరపున డెవలపర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెక్ చేసుకుంటారు అన్నమాట కోడ్. ఓకేనా, ఇది ఇక్కడ నుంచి సక్సెస్ అయిపోతే ఆ కోడ్ అప్పుడు వెళ్తుంది ప్రొడక్షన్కి. ఓకేనా, డెవ్, పీటీ, ఎస్ఐటి, యూఏటీ ఇవన్నీ టెస్ట్. సో ప్రొడక్షన్కి వెళ్ళింది అంటే ఆ కోడ్ ఇంకా లైవ్లోకి ఇంకా వాడుతుంటారు కదా బిజినెస్, అక్కడికి వెళ్ళినట్టు, అప్పటిదాకా వెళ్ళినట్టు కాదు. సో ఎక్కడన్నా సరే ఇష్యూ వచ్చిందంటే మనం ఎక్కడ ఫిక్స్ చేస్తామో డెవ్లో ఫిక్స్ చేస్తాం. సో యూఏటీలో ఇష్యూ వచ్చింది, ఏదో ప్రాబ్లం వస్తూ ఉంది, వాళ్ళు అనుకున్నట్టు అవుట్పుట్ రాలేదు, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు మనకు రిపోర్ట్ చేస్తారు. మనమే డెవలపర్ కాబట్టి. సో మనం మళ్ళీ ఇక్కడ డెవ్లో ఫిక్స్ చేసి ఆ కోడ్ మళ్ళీ ఏం చేస్తాం, రిపాజిటరీలో పెడతాం. సో ఇక్కడ పెట్టినామో తీసుకోండి. సో లేటెస్ట్ కోడ్ అక్కడ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కంపైల్ చేస్తారు ఇక్కడ యూఏటీలో. సో ఇవన్నీ సక్సెస్ అయినాక అప్పుడు ప్రొడక్షన్. అర్థమవుతుందా? ఓకేనా. సో ప్రొడక్షన్ అంటే ఇంకా లైవ్ వచ్చినట్టు. మైగ్రేషన్స్ అంతా అంతే. సో ఫైల్స్ మన కాపీ కోడ్ని ఫైల్లో కాపీ చేసుకొని ఎలా .SQL కానీ పిఆర్సీ కానీ TPL ఇలా రకరకాలుగా ఉంటాయి ఎక్స్టెన్షన్స్. ఇవన్నీ చేసుకొని మనం ఏం చేస్తామో రిపాజిటరీలో కాపీ చేసి పెట్టుకుంటాం. రిపాజిటరీ అంటే ఒక లొకేషన్, అక్కడ అన్ని కోడ్స్ దొరుకుతాయి, ప్రతి కోడ్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్ టాటా SSV అన్న గిట్ హబ్ ఎక్కువగా 80-90% వాడేటివి టాటా SSV అన్న గిట్ హబ్. సో ఏదో ఒకటి, రెండు చెప్పకూడదు, ఒకటే ఈ ప్రాజెక్ట్లో ఏది గిట్ హబ్ టాటా SSV. సో నా తర్వాత మైగ్రేషన్ చేయాలంటే DBLకి పంపిస్తాము, వాళ్ళకన్నా డౌన్లోడ్ చేసుకొని కంపైల్ చేసుకుంటారు. సో ఎలా అంటే ఇలా ఇక్కడ ఉంది మొత్తం చదువుకోండి. సో కొన్ని యూనిక్స్ కమాండ్స్ కూడా అవసరము మనకు. ఓకేనా, దీంతో పాటు. సో CD అంటే ఏంది, చేంజ్ డైరెక్టరీ, ఒక పాత్ నుంచి ఇంకో పాత్కి వెళ్ళాలా, చేంజ్ డైరెక్టరీ. RM అంటే డిలీట్ ఫోల్డర్ ఆర్ ఫైల్. ఓకేనా, డిలీట్ చేయాలి. కాపీ, మూవ్ అంటే కట్ పేస్ట్ మూవ్. అది LS అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఏమున్నాయి. సో ఇవన్నీ కొన్ని నేర్చుకోవాలి. ఓకేనా, ఫైల్స్ ఎలా మూవ్ చేస్తాం సర్వర్లో. టికెట్స్, ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు టికెట్స్ రేస్ చేస్తారు వాళ్ళు. సో ఈ కైండ్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఇన్సిడెంట్ అనేసి, CR చేంజ్ రిక్వెస్ట్ అని, ప్రాబ్లం టికెట్ అని, సర్వీస్ రిక్వెస్ట్ అని. సో ఇలా ఉంటాయి. సో జీరా టికెటింగ్ టూల్ వాడుతున్నామని చెప్పుకోండి, నార్మల్గా అడిగితే జీరా. సో టికెటింగ్ ఇన్సిడెంట్ అంటే ఏమంటే, సో అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ వచ్చినప్పుడు. సో ప్రాపర్గా వర్క్ అవుతానంది, అనుకోకుండా ఏదో ఇష్యూ వచ్చింది, ఫెయిల్ అయిపోయింది, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు కనబడలే, ఏదో డేటా ఇన్సర్ట్ చేసిన వాళ్ళు అనుకుంటున్నారు బట్ కనబడలే. దానికి ఏదో రీజన్ ఉంటుంది, ఆ రీజన్ మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలా,
వాళ్ళు ఏం చెక్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఇన్పుట్ ఇచ్చినారో అన్నీ మనం కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో మనం బ్యాక్ ఎండ్లో చెక్ చేయాలి. కొరీస్ ఉంటాయి కదా, కొరీస్ ఉంటాయి 1 by 1 చెక్ చేసుకుంటే వెళ్తుంటే మనకు కొనుక్కొని అర్థమవుతుంది, ఎక్స్పీరియన్స్ మీద అది చేస్తుంది. సింపులే. ఓకేనా. సిఆర్ అంటే కోడ్ చేంజెస్ ఏదైనా ఉన్నప్పుడు సిఆర్. డేటా ఫిక్స్ అయితే ఓకే, ఇన్సిడెంట్ అయిపోతుంది, ఏదో ఫిక్స్ అయ్యింది. సో అది సింపుల్ ఎగ్జాంపుల్లో వాళ్ళు ఇలా ఇన్సర్ట్ చేసేసినారు, టీమ్ ఇంతకుముందు టేబుల్ నేమ్ ఈఎంపీ అని పెట్టింది, ఎలా కొరీ చేసేటప్పుడు అదే ఇండెక్సెస్ టేబుల్లో వేరే టేబుల్ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ఇండెక్సెస్. ఇది ఎలా ఎందుకు పనిచేస్తుంది, ఇది ఎంతసేపు చెక్ చేసినా కూడా రాదు. అదేం డేటా ఫిక్స్ లేదు, కోడ్లోనే ఫిక్స్ చేసి ఇవ్వాలా, ఆ కొరీ మార్చాలా, ఆ కొరీలో ఏం చెప్పాలా, ఫంక్షన్ ఒకటి యాడ్ చేయాలా, దానికి పెద్ద ప్రాసెస్. ఇలా ఉన్నింది కొరీ ప్రొసీజర్లో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అండర్స్కోర్ ఇండెక్సెస్ వేర్ టేబుల్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు ఇలా ఉంది. ఇది ఎగ్జిస్టింగ్ కోడ్, ఈ ప్రొసీజర్లో ఇలా ఉంది. డేటానే రావడం లే, ఏం చేయాలి, దీన్ని ఇక్కడ ఏదో ఒకటి యాడ్ చేయాలి, ఫంక్షన్ యాడ్ చేయాలి. ఈ ఫంక్షన్ యాడ్ చేయాలి అంటే ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు ఇన్సిడెంట్. సో రిపోర్ట్ చేస్తారు, సో నాకు డేటా ఉంది బట్ కనబడడం లేదు, ఈ డేటా ఉంది, ఈఎంపీ టేబుల్ ఉంది, నాకు కనబడడం లేదు, ఇన్సిడెంట్ రిపోర్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందా, ఇన్సిడెంట్ రిపోర్ట్ చేస్తారు. సో మనం ఏం చెప్తామంటే అవును మనం డేటా అయితే ఉంది బట్ సో దీనికి ఇలా రాదు, ఫిక్స్ చేయాలి. ఎలా ఫిక్స్ చేయాలా, అప్పర్ అని పెట్టాలి. సో ఇలా ఉంది, దీన్ని ఇలా పెట్టాలి, లోయర్ కానీ ఇటు కూడా రేపు పొద్దున మళ్ళీ నువ్వు అది అప్పర్ కేసులో పంపిస్తావు, అప్పుడు పని చేయదు. ఇది ఇలా ఉంటుంది, ఇప్పుడు పని చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇది కోడ్ చేంజ్ అయింది, ప్రొసీజర్లో నేను చేంజ్ చేయాలి, కోడ్ చేంజ్. ఈ కోడ్ చేంజ్ చేయాలి అంటే ఈ టికెట్లో మనం ఏం చెప్తామంటే రెజల్యూషన్ చెప్తాం అనమాట, అంటే ఎలా ఐడెంటిఫై చేసినాం ఇష్యూని. సో దానికి ఏం చేయాలి, జస్ట్ అంతే ఇన్ఫర్మేషన్, మనం ఫిక్స్ ఏం చేయవు. డేటా ఫిక్స్ అయితేనే ఫిక్స్, కోడ్ ఫిక్స్ అయితే సో అక్కడ క్లోజ్ చేసేసి దానికి సంబంధించిన సిఆర్ని రైస్ చేయమంట, చేంజ్ రిక్వెస్ట్ రైస్ చేస్తాం. సో ఆ తర్వాత దాన్ని బట్టి మనం ఈ కోడ్ ఫిక్స్ చేసి డెలివరీ చేస్తాం. ఈ సింపుల్, దీనికోసం సిఆర్ కావాలి. ఓకేనా. సో తర్వాత ప్రాబ్లం టికెట్ అంటే నోన్ ఇష్యూస్, రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, తెలిసిన ప్రాబ్లమే మళ్ళీ వస్తూ ఉంటుంది, దానికి సొల్యూషన్ ఉండదు. సో ఏదో స్క్రిప్ట్స్ కానీ ఏదైనా కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఫాలో అవుతారు. సో ఆ టైంకి అది స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేస్తే డేటా మూవ్ అయిపోతుంది. సో ఏదో ఇన్సర్ట్ అవ్వాలా, ఏదో సంథింగ్ అయ్యింది, సో ఏదో సంథింగ్ వేరే ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, అది ప్రాపర్గా ఇన్సర్ట్ అవ్వడంలో ఏదో చేసింది సంథింగ్, తెలిసిన ఇష్యూనే ప్రతిసారి వస్తూ ఉంటుంది. ఈ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఫాలో అయిపోతుంది. అంటే నోన్ ఇష్యూ, నోన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది ప్రాబ్లం టికెట్. సర్వీస్ రిక్వెస్ట్ అంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ డేటా కావాలా, ఓకేనా, స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలా, సో అలాంటప్పుడు సర్వీస్ రిక్వెస్ట్. సో ఎక్కువగా ఇన్సిడెంట్స్ వస్తూ ఉంటాయి. ఇన్సిడెంట్స్ అంటే ఏమంటే రెగ్యులర్గా జరిగేటివి స్టాప్ అవుతూ ఉంటాయి, ఏదో డేటా మిస్ మ్యాచ్లలో జరుగుతూ ఉంటుంది. సింపుల్గా ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయాలి. కోడ్ చేంజెస్ ఉన్నప్పుడు చేంజ్ రిక్వెస్ట్, ఓకేనా. ఇప్పుడు టేబుల్లో ఒక కాలం యాడ్ చేయాలా, ఆల్టర్ చేయాలా, సిఆర్. ఇన్సిడెంట్ అవ్వదు, సిఆర్. టేబుల్ ఆల్టర్ చేయాలి, టేబుల్ డేటా కాలం తీసేయాలా, డేటా కాదు కాలం తీసేయాలి. డేటా అయితే అంతా ఇన్సిడెంట్ అయిపోతుంది, ఓకేనా. కాలం తీసేయాలా, సిఆర్. డేటా టైప్ చేంజ్ చేయాలా, సిఆర్. ప్రొసీజర్లో ఇంకో ఏదైనా పారామీటర్ యాడ్ చేయాలా, సిఆర్. అట్లా కోడ్ చేంజ్ ఏదైనా ఉంటే సిఆర్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏదో చూపిస్తాను నేను. పుట్టి అంటే ఇది ఇక్కడ ఇది ఉంది కదా, ఇది పుట్టి ఇలా ఓపెన్ అవుతుంది, పుట్టి ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను సర్వీస్ నేమ్స్. ఇది దాని యాప్, ఇది డెవలప్ మీకు రాదు అది. సో దానికి ప్రాసెస్ ఓకే. పుట్టి స్క్రీన్, ఇది హోస్ట్ నేమ్,
ఓకే, కనెక్ట్ అయింది. ఏమొచ్చింది ఇక్కడ ఈ విధంగా వచ్చింది. సో ఇది పుట్టి, అది కమాండ్ ప్రాంప్ట్. ఇది ఆఫీస్లో ఇలానే ఉంటాయి అన్ని యూనిక్స్ ఎన్విరాన్మెంట్స్. సో ఎల్ఎస్ అంటే ఏమన్నాం, లిస్ట్ ఆఫ్ ఫైల్స్. ఏమున్నాయి, ఇది లిస్ట్ ఆఫ్ ఫైల్స్. ఓకేనా. సో ఇక్కడ ఇది పుట్టి, ఇక్కడ ఒక నిమిషం విన్ఎస్సిపి ఇక్కడ విన్ఎస్సిపి. ఇదేం చేస్తుందంటే లోకల్ మిషన్ నుంచి సర్వర్కి ఇంటర్ఫేస్. ఇది లోకల్ మిషన్ టు సర్వర్. సో విన్ఎస్సిపి ఇది లోకల్ మిషన్, ఇది సర్వర్ మిషన్. లోకల్ మిషన్ టు సర్వర్ మిషన్. సో ఇక్కడ ఈ పాత్కి వెళ్ళాలంటే సో ఒకటి ఈ పాత్ ఓకే. ఇది లోకల్, ఈ లెఫ్ట్ సైడ్ అనేది లోకల్, ఈ రైట్ సైడ్ అనేది సర్వర్. సర్వర్ అంటే ఇది ఇంతకుముందు కనెక్ట్ అయింది కదా, ఇది సర్వర్. ఈ దీనికి కనెక్ట్ చేయాలంటే అది. సో లోకల్ నుంచి ఫైల్ సర్వర్లోకి మూవ్ చేయాలంటే పుట్టితోనే మనం ఫైల్ మూవ్ చేస్తాం అన్నమాట. సో ఈ లొకేషన్కి వెళ్ళాలి, మనం కాపీ చేసుకుంటాను నేను. ఇది పాత్. ఓకేనా. సర్వర్లో సిడి స్పేస్, ఓకే, ఎల్ఎస్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫోల్డర్స్. ఈ బ్లూ కలర్ ఉన్నటువంటి ఫోల్డర్స్, ఇవి ఎక్స్టెన్షన్తో ఉండేదాన్ని ఫైల్స్. సో ఏదన్నా ఒక ఫైల్ నా దగ్గర చూద్దాం. ఇది EMP-B11 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో నాకు సర్వర్లోకి ఫైల్ పోవాలి అనుకుంటే, ఆ లొకేషన్కి వెళ్ళాలి అంటే విన్ఎస్సిపిని. సో జస్ట్ ఇక్కడ నుంచి కాపీ చేసుకొని అంటే పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ వచ్చింది. అది EMP-B11 సో ఇక్కడ ఎల్ఎస్, జస్ట్ ఎల్ఎస్ వచ్చిందా, EMP-B11 టెక్స్ట్. ఇది సర్వర్ కనెక్ట్ అయింది. సో పుట్టి నుంచి అన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నేను SQL ప్లస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికి పుట్టి నేను కనెక్ట్ అయ్యిందేమో, సో వేరే ఇన్స్టెన్స్ ఉంటుంది. సో నేను ఇక్కడ సిస్టమ్ కనెక్ట్ చేయలేను, ఇది వేరే సర్వర్ ఇది. సో చూద్దాం, SQL ప్లస్ యాప్స్ SQL ప్లస్ ఓకే. దీనికి ఎన్విరాన్మెంట్ సెటప్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇది పుట్టి నుంచి అన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది విన్ఎస్సిపి, గుర్తుపెట్టుకోండి. ఇది విన్ఎస్సిపి ఎందుకంటే మూవ్ చేసేదానికి సర్వర్ టు లోకల్, లోకల్ టు సర్వర్ ఫైల్స్ ఏదైనా మూవ్ చేసుకోవాలనుకుంటే విన్ఎస్సిపి. సో కమాండ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే SQL ప్లస్ నుంచి అన్నీ ఇది కమాండ్, ఇది పుట్టి. సో పుట్టి ఇంతకుముందు అది ఓపెన్ చేస్తున్నాను కమాండ్ ప్రాంప్ట్. ఇది ఇంత పనిలాగా ఇప్పుడు క్లోజ్ చేస్తుంది. ఇది కమాండ్ ప్రాంప్ట్. ఇది విండోస్, ఇది యూనిక్స్.